ఓం శ్రీ సాయిరామ్. ఓంకార బీజ రూపాయ సర్వేశాయ జగత్పతే ప్రథమాయ నమస్తుభ్యం శ్రీ సత్యసాయి గణాధిప. మాతృదేవో భవ, పితృదేవో భవ, సర్వదేవత అతీత స్వరూపులైన భగవాన్ శ్రీ సత్యసాయిని పాదపద్మములకు భక్తితో శతకోటి ప్రణామాలు సమర్పించుకుంటూ, ప్రేమ స్వరూపులైన ఆత్మస్వరూపులైన నాకు ఇలాంటి అవకాశాన్ని కలిగించిన పితృ సమానులైన లక్ష్మీనారాయణ అంకుల్ గారు, వరలక్ష్మి ఆంటీ గారికి హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ, అలాగే ఈ బృహత్తర కార్యక్రమాన్ని 4 సంవత్సరాల నుంచి రథసారథుల ముందుండి నడిపిస్తున్న కోటేశ్వరరావు అంకుల్ గారికి, పార్థసారథి సార్ గారికి, పద్మ గారికి హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. అలాగే ఈ కార్యక్రమానికి ప్రతిరోజు గూగుల్ మీట్లో జాయిన్ అవుతున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున సాయిరాం సాయిరాం సాయిరాం. ఈనాటి సత్సంగము అనిల్ కుమార్ అంకులు రచించిన జ్ఞాపకాల పందిరి గ్రంథంలోని కొన్ని విషయాలను తెలుసుకుందాం. సమర్పణ. ఎల్లలెరుగనిది సాయి ప్రేమ, భేదమెరుగనిది సాయి ప్రేమ. చెప్పు, ఆయన జ్ఞాపకార్థం సెకండ్ టైం చదువుతున్నా అని చెప్పు. ఓకే అంకుల్. అనిల్ కుమార్ అంకుల్ గారి జ్ఞాపకార్థం ఈ గ్రంథము సత్సంగం పఠిస్తున్నాము. సమర్పణ. ఎల్లలెరుగనిది సాయి ప్రేమ, భేదమెరుగనిది సాయి ప్రేమ, అది 1000 తల్లుల అమృత ప్రేమ. అసలు స్వామే ప్రేమ, ప్రేమే స్వామి. అనిర్వచనీయము, అనుభవైక వేద్యము అయిన ఈ దివ్య ప్రేమ పరిమళంతో గుబాళిస్తోంది జ్ఞాపకాల పందిరి. దాదాపు 2 దశాబ్దాలు భగవాన్ ప్రసంగాలను ఆంగ్లంలోకి అనువాదం చేసిన అనిల్ కుమార్ గారి అనుభవ సౌరభాలను వెదజల్లుతోంది. బ్రహ్మ సమాజం నుండి సత్యసాయి పరబ్రహ్మ సన్నిధానానికి తన ఆధ్యాత్మిక ప్రస్థానాన్ని అత్యంత హృదయంగా వివరిస్తూ, స్వామి ప్రేమకు నిదర్శనంగా రచయిత తాను ప్రత్యక్షంగా చూసిన హృదయాల్ని కదిలించే సన్నివేశాలను వర్ణిస్తున్నారు. స్వామి సంభాషణలో మెరిసే చమత్కారాలలో సందేశాత్మకమైనవే గాక వారి సర్వజ్ఞత్వాన్ని వెల్లడి చేసి భక్తులకు కనువిప్పు కలిగించేవి కూడా ఉన్నాయి. హాస్యాన్ని పండిస్తూనే ఆలోచింపజేసే అటువంటి కొన్ని ఆసక్తికరమైన సంఘటనలను తెలియజేస్తున్నారు. సాయి సంస్థల అభివృద్ధికి, సాయి సందేశ వ్యాప్తికి విశేషంగా కృషి చేసిన మహానుభావులను గుర్తు చేసుకుంటూ వివిధ జిల్లాలతో తనకు గల అనుబంధాన్ని నెమరవేసుకుంటున్నారు. భగవాన్ దివ్య మహిమకు సాక్ష్యాలుగా నిలిచిన తన విదేశ పర్యటనానుభవాలను ఎంతో ఆసక్తికరంగా వివరిస్తూ, ఈ పర్యటనల మూలంగా శ్రీ సత్యసాయి కీర్తి, దీప్తి, శక్తి తన అనుభవానికి వచ్చాయంటారు రచయిత. స్వామి ఏది చేసినా మన మంచికే అని గ్రహించడం భక్తుల లక్షణం. మనం తాత్కాలిక లాభాలు, తక్షణ ఫలితాల కోసం ఆరాటపడతాం. సర్వమెరిగిన స్వామి మన దీర్ఘకాలిక ప్రయోజనాలు, యోగక్షేమాలను దృష్టిలో పెట్టుకుంటారు. సంశయాలు, సందేహాలు ప్రక్కకు పెట్టి కరిష్యే వచనం తవ అని శరణాగతులమైనప్పుడు సాయికృష్ణుడు మన జీవిత రథసారథ్యాన్ని చేపట్టి మనల్ని విజయాలను చేస్తారని, మన స్వామి ఆజ్ఞను శిరసావహించి వారు మనకు అప్పగించిన పనిలో ఆనందంగా నిమగ్నమైనప్పుడు మన సమస్త బాధ్యతలను వారే స్వీకరించి మన స్వకార్యాలను మనం చేసుకోగలిగిన దానికంటే 1000 రెట్లు ఘనంగా జనిపిస్తారన్న సందేశాన్ని ఇస్తూ ఈ గ్రంథం ముఖ్యంగా సాయి సంస్థలలోని యువతరానికి, నవతరానికి స్ఫూర్తినిస్తుందనడంలో సందేహమే లేదు. దేవుడున్నాడు, లైఫ్ ఈజ్ ఎ డ్రీమ్, రియలైజ్ ఇట్ అన్నారు భగవాన్. జీవితమంతా ఒక కలయే కదా. 40 వసంతాలకు పైగా దాటాయి. భగవాన్ అండతో, నీడలో, వారి బాటలో స్వామి మనల్ని ప్రభావితం చేసి ఇన్ని సంవత్సరాలు గడిచినవా అని అనుకుంటే లైఫ్ ఈజ్ ఏ డ్రీమ్ అనిపిస్తుంది. అనుభవాలు, అనుభూతులు లెక్కలేనన్నీ ఉన్నాయి. ఎక్కడి బ్రహ్మ సమాజం నేపథ్యము, ఎక్కడ బాబా పదము ప్రభావము, ఇది నిజమా అని ప్రశ్నించుకుంటే భగవాన్ లీల
అంతా కలగా అనిపిస్తుంది. ఎప్పుడో మొదటిసారి ప్రశాంతి నిలయానికి వచ్చిన రోజులు కలుసుకుంటే ఒక ప్రక్క విస్మయము, మరొక పక్క తన్మయము కలుగుతున్నాయి. అవసరంలో ఆర్తితో ఆరాటపడుతూ 2 రైళ్లు మారి రోజంతా ప్రయాణించి ధర్మవరం నుంచి బస్సులో మధ్యాహ్నానికి నిలయానికి చేరుకున్న రోజులవి ఇంకా జ్ఞాపకమున్నాయి. ఉన్న 4, 5 రోజులలో చివరి రోజు మాత్రం నిలయంలో ఇసుక తిన్నెలపై వరుసలో కూర్చున్నాను. మనసు బాబాను పూర్తిగా అంగీకరించలేదు. మాటామంతి లేదు. దర్శనమయింది. అవసరం తీరింది. సంకల్పం మాత్రంతో. సాయి సందేశంతో నేను పరవశించి ప్రసంగించడం ప్రారంభించాను. ఈ 40 సంవత్సరాలుగా కొనసాగుతున్న యజ్ఞమది. ఆంధ్రదేశం అంతా ఊరు వాడ తెగ తిరిగేశాను. 20 సంవత్సరాలు పైమాటే. ఉన్న రవాణా సదుపాయాలు రిక్షా, బస్సు, లారీ, ట్రాక్టరు, రైలు అన్నింటినీ వినియోగించుకున్నాను. కానీ అనుభవాన్ని పొందాను. ఎక్కడెక్కడ ఉన్నానో ఎందరి ఆతిథ్యాలు గౌరవాదరాలు పొందాను లెక్కలేదు. అందులో ఉన్న మజా అది. డివైన్ అనేది డీప్ వైన్ కంటే మించిన దీర్ఘకాలిక కిక్కు. డివైన్ అనేది డీప్ వైన్ కంటే మించిన దీర్ఘకాలిక కిక్కు. అది ప్రశాంత నిలయంలో వేదికపై పూర్ణచంద్ర హాలు, సాయి కుల్వంత్ హాలు, చివరికి హిల్ వ్యూ స్టేడియం వరకు కనీసం 20 సంవత్సరాలు ప్రతి సంవత్సరం కనీసం 4-5 సార్లు ప్రసంగించే భాగ్యం కల్పించారు భగవాన్. ఆంధ్రదేశంలో సంస్థలలో అన్ని పదవులు అనుగ్రహించారు. సేవ చేయించుకున్నారు. ఒక్క కుదుపుతో పిడుగుపాటులాగా గుంటూరు నుంచి నన్ను స్వామి తమ బృందావనం కాలేజీ ప్రిన్సిపల్గా రమ్మని ఆదేశించడం జరిగింది. వారి సన్నిధిలో పనిచేయడం, సాధక బాధకాల అవగాహన నాకు కొంత ఉన్నది. కానీ బాబా వారిది వజ్ర సంకల్పం. దానికి తిరిగేముంది? పిల్లలు చిన్నవాళ్ళు చదువుకుంటున్నారు. వృద్ధురాలైన తల్లి, వృద్ధురాలైన అత్తమామలకు చెప్పా పెట్టకుండా స్వామి ఆజ్ఞే శిరోధార్యమన్నాను. ఆ ప్రకారమే బెంగళూరు చేరాను. బాబా దయ ఎంత అపారంగా ఉన్నదంటే ఇల్లు వాకిలి పట్టకుండా వేదికలు, సభలు, ఉపన్యాసాలు తప్ప మరొకటి తెలియని నాకు నా భార్య విజయలక్ష్మి సహాయ సహకార ప్రోద్బలం ఈనాటి వరకు నన్ను నడిపించింది. ఈరోజు నాకు పాపం అనిపిస్తున్నది. అర్థం చేసుకున్న పిల్లలు నోరెత్తలేదు, అడ్డగించలేదు, మారాం చేయలేదు. పండుగలకు, సెలవులకు ఇంట్లో లేకపోయినా తరచూ ప్రయాణాల్లో తల మునకలైన ఏనాడో స్టేషన్ కానీ ఎయిర్పోర్టుకు కానీ సాగనంపని నన్ను అందరూ అర్థం చేసుకున్నారు. ఫిర్యాదు చేయలేదు. బెంగళూరు నివాసంలో శ్రీ రామబ్రహ్మం దంపతులు, వారి పెద్ద కోడలు దుర్గాంబ గారు నాకు అండగా ధైర్యస్థైర్యములను ఇస్తూ పెద్ద దిక్కుగా ఉండేవారు. అది లేకుంటే ఏనాడో చాప చుట్టేసేవాడినేమో. స్వామి మాస్టర్ ప్లాన్ అలా ఉంటుంది. సునామీ వచ్చినట్లు నాకు 2వ షాక్ తగిలింది. బెంగళూరు నుంచి పత్తికి ట్రాన్స్ఫర్ అవడంతో కాలేజీ సమీపంలో ఆర్చి వరకు వచ్చిన తర్వాత తిరిగి గుంటూరు వెళ్ళిపోదామా అన్న సందిగ్ధంలో పడ్డాను. స్వామి సంకల్పం ఏమనాలి? బుర్ర తిరిగిపోయింది. నిలయంలో కాలు పెట్టాను. నాకు నేనే నమ్మలేనట్లుగా. అప్పుడే బాబావారు ప్రతిదినము 2 నెలలకు పైగా ప్రసంగించారు. నాకు ట్రాన్స్లేషన్ చేసే భాగ్యం లభించడంతో ఊరట కలిగింది. వారి కరుణ నాపై ఎంత ఉన్నదంటే నేను పత్తిలో ఉన్నప్పటికీ బృందావనంలో జరిగిన ప్రత్యేక సమావేశాలకు, ఉత్సవాలకు నన్ను పిలిపించుకునేవారు. బాబావారితో మద్రాసు, కొడైకెనాల్, ఊటీ, లాటూర్, హడ్సీ, బొంబాయి, ఢిల్లీ, సిమ్లా ప్రయాణించే అదృష్టం అనుగ్రహించారు. 23 సంవత్సరాలు దయతో, ప్రేమతో ఆశీర్వదించి వారి దివ్య ప్రసంగాలను ట్రాన్స్లేషన్ చేసే అవకాశం ప్రసాదించారు. బృందావనం, కొడైకెనాల్లోనైతే ప్రతిదినము ప్రసంగించమని ఆదేశించేవారు. సున్నితంగా పొరపాట్లు, తప్పు ఒప్పులను చెప్పేవారు. సాధారణంగా ఎవరికైనా పొరపాట్లు దొరికితే సుదీర్ఘకాలం మాట్లాడటం మానేసి పక్కన పెట్టేవారు. వారి కృపను ఏమని వర్ణించాలో కానీ నా విషయంలో మాత్రం ఒక్క వారం, మహా అయితే 2 వారాలు మౌనం వహించి శిక్షా సమయంలో, పరీక్షా సమయం ముగిశాక ఇంకా చాలా దగ్గరకు చేర్చుకునేవారు. పొరపాట్లు దొర్లి ఉండవచ్చు.
స్వామి ఆశించిన స్థాయికి ఎదగలేకపోయి ఉండవచ్చు. కానీ వారు క్షమామూర్తి, దయాసముద్రులు. ప్రశాంతి నిలయంలో గడుపుతున్న కాలంలోనే అనేక గ్రంథాలను రచించడం, అనేకానేక విదేశీ పర్యటనలు భగవాన్ దయ, సంకల్పం, ఆశీస్సులతోనే జరిగినవని నా ప్రగాఢ విశ్వాసము. ప్రశాంతి నిలయంలో వివిధ దేశాలు, మన రాష్ట్రాలు, జిల్లాల వారితో సత్సంగాలు నిర్వహించడం వారి కృపా విశేషమే. సనాతన సారథి రచనా వ్యాసంగంలో దింపి సహకరించి ప్రోత్సహించింది. వ్యాసాలను ప్రచురించడమే కాకుండా ధారావాహికలు కూడా ప్రచురించింది. సత్యోపనిషత్తు, కాంతిరేఖలు, రసమయి బాబావారి దయతో పాఠకుల అభిమానాన్ని పొందాయి. ప్రస్తుతం జ్ఞాపకాల పందిరి 4 సంవత్సరాల నుంచి కొనసాగుతున్న ధారావాహిక. ఉద్యోగంలో వివరాలు, సర్వీసు రిజిస్టర్ ఉన్నట్లు బాబావారితో ప్రయాణం, జ్ఞాపకాల పందిరి. ఎక్కడ స్కోత్కర్ష లేకుండా, అహంకారము పొడసూపకుండా జాగ్రత్త పడ్డాను. ప్రమాదవశాత్తు కనబడితే క్షమించండి. సంస్థల చరిత్రలో గ్రామ స్థాయి నుండి నాయకుల పేర్లు ప్రస్తావించడం జరిగింది. వారు లేనిదే నేను లేను అని నా నమ్మిక. పెద్ద చిన్నతో సంబంధం లేకుండా అందరూ భక్తులే అని ఎప్పుడూ నేను భావిస్తాను. ప్రతి ఒక్కరూ వారి స్థాయికి తగ్గట్లు కృషి చేసిన వారే. స్వవిషయాలు రాయడంలో ఒక ఉద్దేశం ఉన్నది. స్వామి కార్యం నెరవేరిస్తే స్వకార్యభారం స్వామి దిగ్విజయం చేస్తారన్నది వాస్తవ ప్రకటన మాత్రమే. వివిధ దేశాలలో నన్ను ఆశ్చర్యంలో ముంచెత్తిన అంశాలను ప్రకటించడం లక్ష్యం. ఆయా ప్రదేశాల వర్ణన కానే కాదు, అందువల్ల సంక్షిప్తంగా పేర్కొనడం జరిగింది. ఇవి విహారయాత్రలు కావు, విజ్ఞానయాత్రలు. నేను అందించిన విషయాల కంటే నేర్చుకున్న విషయాలే ఎక్కువ. వారి భక్తి ప్రపత్తులు, సేవానిరతి ఎంతో మహోన్నతమైనవిగా నా గమనికలోనికి వచ్చింది. ఈ సుదీర్ఘ ప్రయాణంలో ఆహ్వానించి ఆతిథ్యమునందించి ప్రేమను పంచిన మన సాయి భక్తులకు, కార్యకర్తలకు ప్రణామములు, కృతజ్ఞతలు. ఈనాటి స్థాయికి సాయి సంస్థలలో చేరుకోవడం బాబావారి దివ్యాశీస్సులు. ఎల్లరి హృదయాలలో స్వామిపై గల భక్తి కారణాలు. లోగడ పుస్తకాల వలె జ్ఞాపకాల పందిరి కూడా గ్రంథస్థం కావాలన్న భక్తుల ఆకాంక్ష బాబావారి దయతో నెరవేరుతున్నది. ప్రేరణనందించిన స్వామికి, ప్రచురించిన సనాతన సారథికి ఎంతో ఆసక్తితో ప్రతి భాగాన్ని చదివి ప్రోత్సహించిన భక్తి పాఠకులకు కృతజ్ఞతాంజలులు. బాబావారి దివ్య పాదపద్మాలకు శతకోటి ప్రణామాలు. సదా మీ సాయి సేవలో కామరాజ్ అనిల్ కుమార్. ఈ జన్మకిది చాలు. ఎందుకలా అనుకుంటున్నావు? స్వామికి అన్నీ తెలుసు. నీ గురించి చాలాసార్లు అడిగారు. అనిల్ కుమార్ని ఎక్కడ చూశావు, మాట్లాడడం విన్నావా అని అంటూ బాబా విచారించారయ్యా. ఏమీ బాధపడవద్దు అన్న కస్తూరి గారి మాటలు నాకు చెవులలో స్పష్టంగా రింగుమంటూనే ఉన్నాయి. సార్, నా కోసం మీరు కబురు పంపినారట కదా, సేవాదళ వారు వెతికినారట కదా. ఈరోజు సాయంకాలము పూర్ణచంద్ర సభామండపంలో ప్రసంగించే అవకాశము భగవాన్ అనుగ్రహించనున్నారట. నేను కనబడకపోవడంతో అదృష్టం జారిపోయింది సార్, క్షమించండి. హౌ క్యాన్ యూ బ్యాక్ అన్ అన్లక్కీ హార్స్? ఒక దురదృష్టవంతుడిని ఎలా సమర్థించగలరు? నాకు అర్హత లేదేమో అని గద్గదిక కంఠంతో 1977 సంవత్సరం దసరాల 2వ రోజున సాయంకాలం సౌత్ ప్రశాంతిలో ఉంటున్న కస్తూరి గారితో నేను అన్న మాటలివి. స్వామికి ఎవరు అర్హులు కారో తెలియదనుకుంటున్నావా? ఏది ఎప్పుడు ఎలా చేయాలో సర్వం స్వామికి తెలుసు. బాధపడవద్దు, వారి దృష్టిలో పడ్డావు, సంతోషించు. అది చాలదా ఏమి అన్నారు కస్తూరి గారు. ఇంతకీ జరిగింది ఏమిటనుకుంటున్నారు? ఆ రోజున స్వామి నా గురించి కస్తూరి గారిని విచారించమన్నారట. ఈ పెద్ద ఆయన అందరితో ప్రశాంతి నిలయం అంతా వెతికించారు. నేను కనబడలేదు. ఫలితంగా ఆ దసరాలలో ప్రసంగించే అవకాశం జారవిడుచుకున్నాను. మరీ విచారం ఉండదా చెప్పండి? ఏనాడు ఒక పలకరింపు గాని, చిరునవ్వు గాని, పాద నమస్కారం కానీ, చివరికి మొదటి వరుసలో సీటు కూడా లభించలేదు. మన జాతకం ఏలినాటి శని ప్రభావం వల్ల అలా ఉంది.
ఎప్పుడైనా ముందు వరుసలో కూర్చుంటే ఆ వైపు బాబా రాకపోవడం కానీ, లేదా నా పక్క కూర్చున్న వారిని పలకరించి తరలిపోవడం కానీ జరిగేది. నా స్థూలకాయము వారికి కనబడలేదు కాబోలు అని అనిపించేది. అందువల్ల 7 సంవత్సరాల తరువాత స్వామి నా కోసం కబురంపితే మొట్టమొదటిసారిగా వారిని సన్నిహితంగా చూసే అవకాశము, వారి ముందు ఉపన్యసించే అదృష్టము జారిపోతే దుఃఖం రాదా చెప్పండి? స్వామి నా పేరు ఉచ్చరించారా? నన్ను ప్రసంగింపమన్నారా? నేను లేకుండా పోయానా? 7 సంవత్సరాల నిరీక్షణ వృధా అయిందా? అన్న భావాలు మనసులో కదిలాయి. పోనీలే సాయంకాలం సమావేశం ముందుగా వచ్చి ముందు వరుసలో కూర్చో. స్వామి నిన్ను నీ అదృష్టం కొద్దీ చూస్తే సరిపోతుంది అన్నారు కస్తూరి గారు. సరిగ్గా సాయంకాలం 4:50 నిమిషాలకు బాబా విచ్చేసి అన్ని వరుసలలో సంచారం చేసి భక్తులను పలకరిస్తూ ఆశీర్వదిస్తూ మెల్లగా నా ముందు నిల్చున్నారు. ఏమి ఎక్కడికి పోయింటివి? నీకోసం క్యాంటీన్కు రూముకు కబురంపినాను లేరన్నారు. ఈ పొద్దు మాట్లాడిద్దాం అనుకున్నాను అన్నారు స్వామి. గజగజ వణికిపోయింది నా శరీరం. మాట పెగల్లేదు. చివరకు ధైర్యం కూడదీసుకుని అన్నాను, స్వామి క్షమించండి. బయట అమ్మన్న శాస్త్రి గారింట్లో ఉన్నాను. పొదిలి విశ్వనాథ శర్మ గారు, పురిగల్ల రప్పారావు గారు, మంచిరాజు సూర్యనారాయణమూర్తి గారితో కాలం గడిపాను. షిరిడీ వైభవం, పత్తి ప్రాభవం గురించి విశ్వనాథ శర్మ గారు చెప్తుంటే ఒళ్ళు గగురు పొడిచింది. సమయం మర్చిపోయాను. కనుక నేను రూమ్లో లేను. దయచేసి క్షమించండి అని అన్నాను హృదయపూర్వకంగా. తప్పేమి? ఏమీ బాధపడవద్దు. మంచిదే. నమస్కారం చేసుకో అన్నారు. లేడి పిల్లలా ఎగిరి గంతేసి వారి పాదాల మీద పడ్డాను. స్వామి నేను లేనప్పుడే మీరు పిలవాలా? మీరు పిలిచినప్పుడే నేను లేకుండా పోవాలా? సర్వాంతర్యామి సర్వజ్ఞుడైన మీకు తెలియనిదేముంది అని మనసులో తలపోయనారంభించాను. 1978వ సంవత్సరం దసరాలలో మహద్భాగ్యం కలిగింది. ఆ రోజున మామూలుగానే కస్తూరి గారు తెలిపినట్లుగా వేదికపై కూర్చున్నాను. స్వామి రాగానే నుంచున్నాను. నమస్కారం చేసుకున్నాను. వేదిక పైన స్వామి సింహాసనం వెనుక కారుణ్యానంద స్వామి ఒక ప్రక్కన, కస్తూరి గారు, భగవంతం గారు కూర్చొని ఉన్నారు. నన్ను మాట్లాడమన్నట్లుగా స్వామి సైగ చేసేసరికి వారిని సమీపించి, స్వామి ఇంగ్లీష్లోనా తెలుగులోనా అని అడిగాను. ఇంగ్లీష్లో చెప్పు అన్నారు. వారు అదే సంవత్సరం దసరాలలో 2వ అవకాశం ప్రసాదించారు. దుర్గాష్టమి నాడు ఇంగ్లీష్లోను, విజయదశమి నాడు తెలుగులోను ఉపన్యసించారు. ఇది నా అరంగేట్రం ప్రశాంతి నిలయంలో జరిగింది. మొదలైంది సంస్థాగత ప్రస్థానం. 1980వ సంవత్సరంలో నాకు టెలిగ్రామ్ అందింది. స్వామి నన్ను ఆంధ్రప్రదేశ్లోని ఆంధ్ర రాయలసీమల శ్రీ సత్యసాయి సేవా సంస్థల జోనల్ కన్వీనర్గా నియమించినట్లు ఆదేశాలు అందాయి. వెంటనే పత్రిక వచ్చి, స్వామి వరల్డ్ కౌన్సిల్ చైర్మన్ గారు పంపిన ఆర్డర్ చేరింది. చాలా కృతజ్ఞుణ్ణి, ఆశీర్వదించండి అన్నాను. ఆర్డర్ వేరెవరిదో కాదు, నిన్ను నేనే నియమించానన్నారు. ఒళ్ళు పులకరించిపోయింది. అంతా స్వామి సంకల్పం, నిర్ణయం ప్రకారం జరుగుతాయని తెలిసింది. కాలం గడిచింది. హిల్వ్యూ స్టేడియంలో బాబావారి జన్మదినోత్సవం 1985లో అంగరంగ వైభవంగా జరుగుతోంది. స్టేట్ ప్రెసిడెంట్స్ పేర్లు, కొన్ని నియామకాలు వేదిక పైన శ్రీ ఇందులాల్ సా, ఆనాటి వరల్డ్ కౌన్సిల్ చైర్మన్ గారు చదవనారంభించారు. ఆంధ్రప్రదేశ్ వచ్చేసరికి నా పేరు చెప్పారు. నేనేనా, ఇంకెవరైనా నా పేరు గలవారు ఉన్నారా అని అనుకుంటూ అన్ని ప్రక్కలా చూడటం నా వంతు అయింది. ఆ సాయంకాలం సాంస్కృతిక కార్యక్రమం జరుగుతుండగా స్వామి నన్ను దగ్గరకు రమ్మని పిలిచారు. ఏమి స్టేట్ ప్రెసిడెంట్ అంగీకరించావా అన్నారు. అదేమి స్వామి, మీ ఆజ్ఞ తప్పక పాటిస్తానన్నాను. భగవాన్ 2 చేతులు చాచి దగ్గరకు చేర్చి అన్నారు, చూడు ఇనుప సంఖ్యల వంటే గట్టిగా నిన్ను కాపాడుతాను. అందరి సహకారం ఉంటుంది, భయపడకు, దిగ్విజయంగా కార్యక్రమాలు జరుపుతావు అన్నారు. ఆ మాటే శ్రీరామ రక్ష జగద్రక్ష అయింది. అంతా వారే జరిపించారు. నాకు సైకిల్ తప్ప వేరే వాహనం లేదు. ఆనాటికి టెలిఫోన్ కూడా లేదు. వృత్తిరీత్యా సామాన్య లెక్చరర్ని మాత్రమే.
రాష్ట్రం అంతటా సుదీర్ఘ ప్రయాణం చేయగలనా? వ్యయ ప్రయాసలు భరించగలనా? అన్న సందేహాన్ని నా భార్యతో అన్నాను. మనకు మరొక పిల్లవాడు కలిగితే పెంచి చదువు చెప్పిస్తాం కదా! అట్లే మన సంస్థలు కూడా భగవంతుడిచ్చిన బిడ్డగా భావించి అదే ప్రేమతో, శ్రద్ధతో చూసుకోండి అన్నది. బాబా తనతో ఇలా పలికించారనుకున్నాను. ఈ సుదీర్ఘ ప్రస్థానంలో నేను వెళ్ళని గ్రామం కానీ, ఓ టౌన్ కానీ, పట్టణం కానీ ఆంధ్రదేశంలో లేదు. బాబా అన్ని రకాల ప్రయాణాలు చేయించారు. కాలినడకన కొన్ని గ్రామాలు చేరాను. లారీలలో కొన్ని సందర్భాల్లో ప్రయాణం చేసిన రోజులున్నాయి. బస్సుల్లో నిలబడి, రైలులో ఒంటి కాళ్ళపై, ట్రాక్టర్లు ఏమని చెప్పను అన్ని అనుభవాలు రుచి చూశాను. 1979 నుంచి ప్రతి సంవత్సరం 3, 4 పర్యాయాలు స్వామి సమక్షంలో ప్రసంగించాను. కర్నూలు ఎగ్గొడదామనుకుంటున్నావు కదా! కర్నూలులో సత్యసాయి సేవ సంస్థల కార్యక్రమం జరిగింది. నన్ను ఆహ్వానించారు. ఆ రాత్రి ప్రయాణం అవ్వాలి. ఒక ప్రక్క కొండపోత వర్షము. బస్టాండ్ అంతా జలమయం. బస్సులు రద్దు చేశారు. నేను వెంటనే నా అసక్తతను, నిస్సహాయతను తెలియపరుస్తూ వారికి టెలిగ్రామ్ పంపాను. తెల్లవారిన తర్వాత బయలుదేరు, వెళ్ళు అన్న అంతర్వాణి ప్రబలమైంది. నేను చేరేసరికి సాయంత్రం అవుతుంది. సభ పూర్తవుతుంది. ఏం లాభం అని అనుకున్నాను. కాదు, కూడదు, వెళ్ళు వెళ్ళు అంటున్న బాబా హెచ్చరిక అంతరాత్మ ప్రబోధంలో హొరెత్తిపోయింది. బయలుదేరాను. కర్నూలు చేరాను. మంగళహారతి పూర్తయి ఇంటికి తరలి వెళ్తున్న వారు నన్ను చూసి ఆశ్చర్యపోయారు. రాలేనని టెలిగ్రామ్ ఇచ్చినారు కదా! ఈయన ఇక్కడికి ఎలా వచ్చాడు? ఈయనేనా? బాబా ఏ రూపంలో వచ్చినారా అన్న సందేహం వారికి కలక్కపోలేదు. మొత్తానికి అందరూ సభా మండపానికి చేరుకున్నారు. నేను చెప్పదలుచుకున్న 4 ముక్కలు చెప్పేసి తిరుగు ప్రయాణంలో పట్టికి చేరుకున్నాను. ఆ రోజుల్లో 11 గంటలకు భజన ఉండేది. ఏలూరుకు చెందిన మాజేటి ఇంటి పేరు జ్ఞాపకం. మాజేటి నన్ను సరాసరి తీసుకెళ్లి వరండాలో కూర్చోబెట్టారు. స్వామి అందరినీ పలకరించుకుంటూ వచ్చి నా ముందు నిలబడ్డారు. ఏమి అనిల్, కర్నూలు మీటింగు ఎగవేద్దామనుకున్నావు, చూసావా ఎలా లాగాను? స్వామి కార్యక్రమాలు తప్పక జరిగి తీరుతాయి. ఎవరూ తప్పించుకోలేరు అన్నారు. నేను ఆశ్చర్యపోయాను. పైగా మరో మాట అన్నారు. కర్నూలులో డాక్టర్ కృష్ణారావు ఉన్నాడు. అతనే ఫస్ట్ సేవాదల్. టార్చి పట్టుకుని నిలయంలో పహారా కాసేవాడు. పాపం డిసప్పాయింట్ కాడా? స్వామి తమ కార్యక్రమాలపైన ఉన్న పట్టుదల, కార్యకర్తలపై వారికి గల ప్రేమ కొంతవరకు నాకు అర్థమైంది. బోర్డు చూసుకోనక్కర్లేదు. ప్రకాశం జిల్లాలో గిద్దలూరు ఉన్నది. అప్పుడు డాక్టర్ పిసి రంగారెడ్డి గారు జిల్లా అధ్యక్షులు. ఒక ఊళ్ళో ఒక కాలేజీ, వివేకానంద కాలేజీ అనుకుంటాను, సువిశాల స్థలంలో సమావేశం ఏర్పాటు చేశారు. సరే, నన్ను ఆహ్వానించారు. సరిగ్గా ఆ రోజునే బస్సులు, రైళ్లు బంద్ పాటించాయి. నాటి ముఖ్యమంత్రి శ్రీ ఎన్టీ రామారావును చట్టవిరుద్ధంగా తొలగించిన గవర్నర్ నిర్ణయానికి వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్త నిరసనలు వెల్లువెత్తాయి. మరి నా ప్రయాణం ఎలా అనుకున్నాను? ఆ రోజు ఉదయం మా ఇంటికి గిద్దలూరు నుండి ఒక కార్యకర్త నన్ను వెంటబెట్టుకుని తీసుకెళ్ళడానికి వచ్చారు. స్వామి కార్యక్రమాలకు ఏనాడు అడ్డు చెప్పని ఇంట్లో వారందరూ వెళ్ళవద్దని బ్రతిమాలారు. రైళ్లు, బస్సులు రద్దయి అంత గందరగోళంగా ఉన్న పరిస్థితుల్లో ఎలా వెళ్తావు అని ప్రశ్నించారు. నన్ను తనతో తీసుకెళ్ళటానికి వచ్చిన ఆయన రెడీగా ఉన్నారు. ఎలా వస్తాను సార్? ఏ రవాణా సదుపాయం లేదు కదా, నందులేయండి అన్నాను. అప్పుడు ఆయన నాకు చేసిన ఆధ్యాత్మిక బెదిరింపు నేను మర్చిపోలేను. స్వామి కార్యక్రమాలు క్యాన్సిల్ కావడానికి వీల్లేదు. మీరు నాతో వస్తున్నారు, మనం వెళ్తున్నాం అంతే అన్నారు. త్వరగా చిన్న సూట్ కేసులో బట్టలు సర్దుకుని ఇంట్లో వాళ్ళకి సర్ది చెప్పుకుని ఆయన్ని అనుసరించాను. రైల్లో కూర్చున్నామే కానీ అది ఎప్పుడు బయలుదేరుతుందో, అసలు గిద్దలూరు చేరుతుందో లేదో అంతా దైవాధీనం లాగా ఉంది. నత్తనడకలాగా సాగుతోంది రైలు. నాతో వచ్చిన సత్యం గారు ప్రతి స్టేషన్లో దిగి సమాచారం ఆరా తీస్తూ గిద్దలూరు వారికి తెలియజేస్తున్నారు.
నాకేమో అంతా గందరగోళంగానే ఉంది. వినుకొండ చేరాం. స్టేషన్‌లో ప్రకటన వెలువడింది. సమ్మె విరమించారని. ఇంకేం రైలు జోరు అందుకుంది. గిద్దలూరు చేరుకుంది. స్టేషన్‌కు పెద్దలు, భక్తులు చాలామంది వచ్చారు. ప్రకటించినట్లే సువిశాల ప్రాంగణంలో సభ జరిగింది. అక్కడ నుండి పుట్టపర్తికి చేరాను. బాబావారు అన్నారు, "సభ బాగా జరిగిందా? ఇన్విటేషన్‌లో పేరు వేశాక వెళ్ళకపోతే అక్కడ భక్తులు నిరాశపడిపోరా? మనవి ఆధ్యాత్మిక కార్యక్రమాలు సమయానికి టంచనుగా జరగాల్సిందే. మన సంస్థలో ఆదర్శంగా ఉండాలి." ఆశ్చర్యపోవడం నా వంతయింది. గిద్దలూరు అనేసరికి చాలా కాలం క్రితం జరిగిన సంఘటన జ్ఞాపకం వస్తుంది. ఆ రోజుల్లో మచిలీపట్నం, పుట్టపర్తి బస్సు మాత్రమే ఉండేది. గుంటూరు నుంచి పత్తి చేరడానికి సుమారు 17-19 గంటలు పట్టేది. మధ్యలో యథావిధిగా టైర్ బరస్ట్ కావాల్సిందే కదా. గిద్దలూరులో భోజన విరామము. బస్సు దిగి హడావుడిగా అటు ఇటు చూస్తూ ఒక హోటల్లో కూర్చుని సర్వర్ని అడిగాను, "ఏముంది? త్వరగా ఏం తెస్తావు?" సర్వరు జవాబిచ్చాడు, "కోడి పులావు, బిర్యానీ, ఆమ్లెట్." బాబోయ్! చచ్చాన్రా అనుకున్నాను. కొద్దిగా ఊళ్ళోకి చేరి ఎవరో ఇంట్లో పాతకాలం పూటకోళ్ల పద్ధతిలో అన్నం పెడితే తిని బయటపడ్డాను. బస్సులో కూర్చున్నాక కిటికీలోంచి చూస్తే మొదట నేను వెళ్ళిన హోటల్ బోర్డు పైన మిలిటరీ హోటల్ అని రాసి ఉంది. నేను గమనించలేదన్నమాట. దసరా ఉత్సవాలు జరుగుతున్నాయి. పూర్ణచంద్ర సభామండపంలో బాబావారి ప్రసంగ సమయానికి చేరుకుని కూర్చున్నాను. స్వామి ఒక మాట అన్నారు, "అనిత్య అశాశ్వత ప్రాపంచిక జగత్తులో నీకు ఆనందం ఎక్కడ లభిస్తుంది? లోకం పైన ఒక బోర్డు రాసి ఉంది. దాన్ని నువ్వు గమనించడం లేదు. అనిత్యం అసుఖం లోకమిమం ప్రాప్య భజస్వమాం. అనిత్యం అసుఖం లోకమియం ప్రాప్య భజస్వమాం." ఇక్కడ సుఖం లేదని స్పష్టంగా రాసి ఉన్నా ప్రవేశించాక సుఖం ఆశిస్తే ఏం ప్రయోజనం? మిలిటరీ హోటలు అన్న బోర్డు చూడకుండా లోపలికి వెళ్ళి ఇడ్లీ, సాంబార్, ఉప్మా అంటే ఏం ప్రయోజనం? అది సర్వాంతర్యామి స్వామి అంటే. రైలు టైం అక్కర్లేదా? మానేయి అర్ధరాత్రి ప్రయాణాలు. కరీంనగర్, సిరిసిల్ల, రామకృష్ణాపురం, ఆదిలాబాద్. విశాఖపట్నంలో ఏవిఎన్ కాలేజీ ఉన్నది. దాంట్లో జీవి సుబ్రహ్మణ్య శర్మ గారు సంస్కృత శాఖ అధ్యక్షులుగా ఉండేవారు. సత్యసాయి సంస్థలలో చాలా చురుకుగా, ఉత్సాహంగా పాల్గొనేవారు. భాగవతంపై వారి ప్రసంగాలు విని తీరవలసిందే. బాబా వారిని శ్రీకృష్ణుడితో పోలిస్తూ వారు పద్యాలు, శ్లోకాలు వివరిస్తుంటే చాలా ఆసక్తిజనకంగా ఉండేవి. వారు సాక్షాత్తు ఆచార్య దివాకర్ల వెంకటావధాని గారి శిష్యులు. అంతేవాసి నాకు ఆప్తమిత్రులు. ఒకసారి మరువురాని సంఘటన ఒకటి జరిగింది. ఇద్దరం కరీంనగర్ జిల్లాలోని సిరిసిల్ల సత్యసాయి సేవా సమితి కార్యక్రమంలో పాల్గొని తిరుగు ప్రయాణంలో కాజీపేట రైలు స్టేషన్కు చేరి అక్కడి నుంచి నర్సాపురం ఎక్స్ప్రెస్ కానీ, గోదావరి ఎక్స్ప్రెస్ కానీ పట్టుకుని ఎవరి దారిన వారు పోదామనుకున్నాము. మర్నాడు కాలేజీకి వెళ్ళాలి కదా. కాజీపేటకు చేరుకున్నాం. ఈలోగా స్టేషన్ సూపరింటెండెంట్ గారు బయటకు వచ్చి, "అనిల్ గారు, మీ ప్రసంగానికి రాలేకపోయాను. డ్యూటీలో ఉన్నాను. కాస్త మాట్లాడుకుందాం రండి. కాఫీ తాగిపోదురు గాని" అన్నాడు. స్వామిని గురించి ముచ్చటిస్తుంటే మనకు టైం సంగతే పట్టదు కదా. హుషారుగా కబుర్లు చెప్పుకున్నాం. ఈలోగా సూపరింటెండెంట్ గారు, "బయలుదేరుదాం, రైలు వచ్చే టైం అయిందన్నారు." తీరా బయటికి వచ్చాక తేలిందేమంటే రైలు రావటం అయింది, పోవటము అయింది. సుబ్రహ్మణ్య శర్మ గారు చాలా కంగారు పడిపోయారు. తెల్లవారితే కాలేజీకి వెళ్ళాలి, ఎలా? ఇద్దరం మదన పడుతున్నాం. ఇంతలో సిగ్నల్ దాటిన రైలు వెనక్కి రావడం ప్రారంభించి ప్లాట్ఫామ్ చేరింది. ఇంకేం, త్వరగా రైలెక్కి మా ఊళ్ళోకి ప్రయాణమయ్యాం. పండక్కి పుట్టపర్తి వెళ్ళే బాబావారు, "బుద్ధి లేదు నీకు, టైంకు ప్లాట్ఫామ్కి రావాలని తెలియదా? ఆ రోజు రైలు మిస్ అయ్యేవాడివి కదా" అంటూ నవ్వేశారు. స్వామికి తెలియనిదేముంది? స్వామి చేయలేనిదేముంది? లేదని తెలిసింది బాగా. ఒకసారి భలే అనుభవం ఎదురైంది. కరీంనగర్ మీటింగ్కు వెళ్తే ఆదిలాబాద్ జిల్లా వారు రామకృష్ణాపురానికి కూడా రమ్మన్నారు. అదేమో కానీ కారు ప్రయాణానికి దారి పొడుగునా ఆటంకాలే. బాగా పొద్దుపోయింది. ఏవో కొన్ని అసాంఘిక శక్తులు ఉన్నాయన్న సమాచారం వల్ల పోలీసు వారు తనిఖీలు చేపట్టారు.
కారులో కారులో మమ్మల్ని బాబావారి ఫోటో చూసి పంపడం జరిగింది. కాస్తంత భయపడ్డా. ఇంటికి చేరుకున్న పుట్టపర్తికి కొన్నాళ్ళ తరువాత చేరుకున్న బాబావారన్నారు, అర్ధరాత్రి అర్ధరాత్రి ప్రయాణాలు వద్దన్నానుగా, చూడు ఎన్ని ఆటంకాలు ఎదురయ్యాయో. స్వామికి నమస్కరించుకొని రక్షించినందుకు కృతజ్ఞతలు తెలుపుకున్నాను. బాబా మాటలే పెళ్లివారికి ఆశీస్సులు. పాలకొల్లు, పశ్చిమ గోదావరి జిల్లా. శ్రీ సత్యసాయి సంస్థ రజతోత్సవాలు జరుపుకున్న రోజులవి. గుంటూరు జిల్లా అధ్యక్షులు శ్రీ కోవెలమూడి నారాయణరావు గారు ఏర్పాటు చేసిన వ్యానులో వారితో పాటు మా బృందం ప్రయాణం. ఇరుప్రక్కల లౌడ్ స్పీకర్లు, వ్యానుకి ఇరుప్రక్కల స్వామి సూక్తులు, హంగామాగా ఉంది. ఎన్ని ఊళ్ళు తిరిగామో లెక్కలేదు. పశ్చిమ గోదావరి జిల్లాలో పాలకొల్లు కార్యక్రమానికి వెళ్ళవలసి ఉన్నది. అదేమి కర్మమో కానీ ఆ రోజు బంద్. అన్ని రవాణాలు నిలిపివేశారు. మనది సొంత వాహనం కనుక మొదట బెజవాడ చేరుకున్నాం. ఇంకా ఎవరూ ముందుకు కదలనివ్వడం లేదు. వ్యానులో భజన క్యాసెట్లు వింటున్నాం. ఇవాళ బంద్ అని తెలిసి ప్రయాణమయ్యారు ఎందుకని కొందరు ప్రశ్నించిన వారున్నారు. బెజవాడ బెంజ్ సర్కిల్ దగ్గర ఆగవలసి వచ్చింది. జెండాలు పట్టుకున్న కార్యకర్తలు చుట్టుముట్టారు. ఒక్క అడుగు కూడా ముందుకు కదలనివ్వడం లేదు. మరికొంతమంది వీర కార్యకర్తలు భజనలు కూడా ఆపమన్నట్లు మాట్లాడారు. ఏం చేస్తాం, లోపల భజన చేస్తూ కూర్చున్నాం. ఈలోగా ఒక స్థూలకాయుడు పెద్ద మోటార్ సైకిల్ పై చాలా పెద్ద జెండా దానికి కట్టి మా వైపు వచ్చాడు. కాస్త గట్టిగానే మాట్లాడాడు. అతను వీరందరికీ లీడర్ అని అర్థమైంది. ఆయన వ్యాన్లోనికి తొంగి చూసి బాబావారి ఫోటో చూసి అన్నారు, మీరు వెళ్ళవచ్చు, మిమ్మల్ని ఎవరు ఆపరు, నేను ఇక్కడే ఉంటాను, వ్యాన్ స్టార్ట్ చేయండి అని. సాఫీగా సాగింది ప్రయాణం. ఆటంకాల వల్ల ఆలస్యంగా పాలకొల్లు చేరాం. ఇంటి ముఖం పట్టిన వారు వ్యాను చూసి భజనలు విని మా రాకను గమనించి తిరిగి సభా మండపానికి చేరారు. ఏ రకమైన అల్పాహారాలు సేవించకుండా నేరుగా వేదిక నెక్కి ప్రసంగించాను. మధ్యలో ఎవరో ఒక చీటీ పంపించారు. అయ్యా, ఈ రాత్రికి ఇక్కడే పెళ్లి జరుపుకోవాలి, మీరు దయించి సమాప్తం చేస్తే మంచిది. నేను ఈ చీటీలో వాక్యాల్ని పెద్దగా మైకులో చదివాను. భక్తుల్లో ఒకరు లేచి, గోదావరి యాసలో ఏటండి ఆపేదేటి, పెళ్లి బాగా జరగాలంటే బాబావారి ఆశీస్సులు ఉండాలి కదా అండి, మీరు చెప్పండి, ఏర్పాట్లు చేసుకోవచ్చు, దాంట్లో ఏముంది అన్నారు. నాకు ఆశ్చర్యం వేసింది, నవ్వొచ్చింది. వారి భక్తికి మనసులో నమస్కరించాను. గోదావరి సమానమే ఆ జిల్లాల వారి భక్తి, సందేహం లేదనిపించింది. ప్రయాణం సాగినట్లు ఉపన్యాసం నిరాటంకంగా కొనసాగింది. ప్రతి శని ఆదివారాలు సెలవు దినాలు నా ప్రయాణాలతో 20 సంవత్సరాల పాటు నిండిపోయాయి. ఒక ప్రక్క కాలేజీ ట్యుటోరియల్ కాలేజీలో పాఠాలు చెప్పటం, వేరొక పక్క ప్రయాణాల ప్రణాళికలు, ఉపన్యాసాల కసరత్తులు సమాంతరంగా సాగాయి. స్వామి తలుచుకుంటే ఎలాంటి వాడి చేతనైనా ఎలాంటి పనైనా చేయించగలరనడానికి ఇదే సాక్ష్యం. చేసేది నువ్వు అనుకుంటున్నావా? ఈ నేపథ్యంలో ఒకసారి వింతైన సంఘటన జరిగింది. తెలంగాణ ప్రాంతంలో పర్యటించి సభలలో పాల్గొని తిరుగు ప్రయాణంలో ట్రైన్ మిస్ అయ్యాను. కాలేజీకి బాగా ఆలస్యం అవుతుంది. తప్పదు, చెయ్యగలిగేది ఏమీ లేదు. స్టేషన్ నుండి సరాసరి కాలేజీకి భయంగా వెళ్ళాను. అందులో ఫస్ట్ పీరియడ్ నా క్లాసు. తీరా వెళ్ళేసరికి కాలేజీ గేటు వేసి ఉంది. వాచ్మెన్ అడిగాను, ఎందుకు అంత ఖాళీగా ఉందని. సార్ ఈరోజు మన కాలేజీ పిల్లలందరూ అంతర్ కళాశాల క్రికెట్ పోటీలో ఫస్ట్ వచ్చారండి, అందుకని సెలవు ఇచ్చారు అన్నాడు ఆయన. బ్రతుకు జీవుడా అనుకున్నాను. ఇలాగే అన్ని పోటీల్లో గెలుస్తూ నా కార్యక్రమాలకు అడ్డు రాకుండా ఉండాలని మనసారా స్వామిని ప్రార్థించాను. ఇలాగే మరోసారి ఒక లెక్చర్ వివాహ సందర్భంగా ఇచ్చిన సెలవు కారణంగా ఆలస్యంగా చేరిన నాకు ఉద్యోగం నిలబడింది. బ్రహ్మచారులు ఒకరి తర్వాత మరొకరు పెళ్లి చేసుకుంటూ సెలవులు ఇప్పిస్తే నా కార్యక్రమాలు ఎంచక్కా బాగుంటాయే అనిపించింది. మనం ఒక్కొక్కసారి అమాయకత్వం వలనో మాయ కమ్మటం వలనో అంతా మనమే చేస్తున్నాం అనుకుంటాం.
మనం చేసేది ఇంకెవరి వలన కూడా సాధ్యం కాదనుకుంటాం. మన తెలివితేటలకి మనమే పొంగిపోతుంటాం. మానవ మాత్రం సామాన్యులం కదా! సహజమే మరి. పైగా మనం లేనిదే ఏదీ జరగదనుకుంటాం. ఇది అజ్ఞానానికి పరాకాష్ట. నిజానికి మనం లేకపోతేనే ఇంకా బాగా జరుగుతాయి. ఏవైనా మనం ఎవరిని రానీయకనో, అడ్డుగా నిలవడం చేతనో అందరికీ అవకాశాలు అందటం లేదు. సందర్భం వస్తే ఎవరైనా ఏదైనా చేయగలరు. బాబా వారు సంకల్పిస్తే పూచిక పుల్ల కూడా సమర్థవంతంగా కార్యాన్ని నెరవేర్చగలదు. నీకే ఛాన్స్ పోయిందంతే. ఒకసారి ఏమైందంటే పొన్నకల్లు అనే గ్రామంలో ఒక శ్రీ సత్యసాయి సేవా సమితి వార్షికోత్సవానికి నన్ను ఆహ్వానించారు. సరేనన్నాను. కానీ అదే రోజున ప్రశాంతి నిలయంలో రాష్ట్ర అధ్యక్షుల మీటింగ్‌కు వెళ్ళవలసి వచ్చింది. పొన్నకల్లు వారు ఏమనుకుంటారో అని బాధపడుతూనే ఉన్నాను. తీరా తిరిగి వచ్చాక తెలిసింది. ఆహ్వాన పత్రికల్లో పేర్లు లేకపోయినా ఆంధ్రదేశంలో హేమాహేమీలైన ముగ్గురు మహాపండితులు ఆ సభలో పాల్గొన్నారట. వారే కరుణశ్రీ, మాధవ రామశర్మ గారు, అమరేంద్ర గారు. స్వామి కార్యక్రమం ఏది ఆగదు. అదృష్టాన్ని, అవకాశాన్ని మనం జారవిడుచుకోవడం తప్పించి ఎక్కడా లోపం ఉండదు. మనకంటే సమర్థులు, మన తాతల వంటి ఉద్దండులు స్వామి సేవకై సిద్ధంగా ఉన్నారన్నది మనం మరువకూడని సత్యం. ఇదే పొన్నకల్లులో మరో విశేషం జరిగింది. చాలా కాలం క్రితం వార్షికోత్సవానికి వెళ్ళాను. గ్రామాలలో సమావేశాలు సాయంత్రం 7 గంటల దాకా ఉంటాయి. పొలం పనులు పూర్తి చేసుకుని రావాలి కదా! ప్రసంగం మధ్యలో ఒక మోతుబరి రైతు స్థూలకాయుడు లేచి నిలబడి, బాబా ప్రచారానికి వచ్చావా అన్నాడు. అవునండి, మా సాయి భక్తులను జరుపుకుంటున్న వార్షికోత్సవం. మీరు కోప్పడితే ఎలా అన్నాను. ఆనాటి సభాధ్యక్షులు గుంటూరు జిల్లా సాయి సంస్థల అధ్యక్షులు శ్రీ బొలిశెట్టి సీతారామయ్య గారు. వింత ఏమంటే తరువాతి సంవత్సరాల్లో మంచి కార్యక్రమాలు జరుపుకునే సంస్థగా రూపొందింది. మరి ఒక సంవత్సరం అయితే కార్యకర్తల గ్రూపు ఫోటో తీయించుకుంటే అందులో బాబా వారు సింహాసనంపై కూర్చున్నట్లుగా కూడా పడింది. ఈరోజు అక్కడ చక్కగా మందిరం కూడా ఉంది. దోనెపూడి అని మరో గ్రామం ఉంది. ప్రసంగం ముగిసేసరికి కాలాతీతమైంది. లాస్ట్ బస్సు కూడా వెళ్ళిపోయిందన్నారు. గుళ్ళో పడుకొని తెల్లవారి ఫస్ట్ బస్సులో బయలుదేరి గుంటూరు చేరాను. తుళ్ళూరు గ్రామ సభ అనంతరం రాత్రి బస్సులు లేవన్నారు. ఏదో ట్రాక్టర్ వెళ్తుంటే దాన్ని పట్టుకొని గుంటూరు చేరాను. చాలా కాలం క్రిందట రాజమండ్రిలో బాల వికాస్ సమావేశాలకు వెళ్ళాను. అర్ధరాత్రి కానీ రైళ్లు లేవన్నారు. ఒక లారీ పట్టుకుని ఏలూరు దాకా వచ్చి అక్కడి నుంచి మరో లారీలో బెజవాడ చేరి అక్కడి నుంచి ఆర్టీసీ బస్సులో గుంటూరు చేరాను. స్వామి కార్యానికి అన్ని వాహనాలు ఉపయోగపడినవి. స్వామి మాట నెరవేర్చాలి కదా! ఆశీర్వాద బలం జయం. 1980 దసరాలలో ప్రసంగం అనంతరం మందిరం మేడ మీదకి పిలిచి పట్టు వస్త్రాలు, సఫారీ సూటు, శాలువా ఇచ్చి వారి 2 చేతులు నా శిరస్సుపై ఉంచి దీర్ఘాయుష్మంతుడవై గుణవంతుడవై ఆంధ్రదేశమంతటా స్వామి సందేశం ప్రచారం చెయ్యి అన్న ఆశీర్వచనం వృధా అవుతుందా? శ్రమ తెలుస్తుందా? విసుగు విరామం ఉంటాయా? సాయి శక్తి అజేయం, నిరుపమానం, అనితర సాధ్యం. ఇలా వచ్చాను. నేను ఈ సభకు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా రాలేదు. నిజానికి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియామకం జరిగిన రోజు కంటే ఆంధ్రప్రదేశ్ శ్రీ సత్యసాయి సంస్థల రాష్ట్ర అధ్యక్షునిగా భగవాన్ బాబా వారు నన్ను నియమించిన రోజున ఎక్కువ ఆనందం పొందాను. ఈ మాటలన్నది శ్రీ వల్లూరి పార్థసారథి గారు. నన్ను ఈ సభకు దేశంలోని కొన్ని విశ్వవిద్యాలయాలకు మాజీ వైస్ ఛాన్సలర్గా పరిచయం చేశారు. గొప్ప భౌతిక శాస్త్రవేత్తగా అంతర్జాతీయ గుర్తింపు పొందినవాడిగా చెప్పారు. భారతదేశ రక్షణ శాఖ శాస్త్ర విభాగ కార్యదర్శిగా పరిచయం చేశారు. ఇవన్నీ వాస్తవాలే. అయినా నేను ఈ సభకు ఆ హోదాలో రాలేదు. కేవలం బాబావారి భక్తునిగా పాల్గొంటున్నాను అన్నాను. ఆనాటి వక్త డాక్టర్ సూరి భగవంతం గారు. సభకు వీరిరువురిని పరిచయం చేసిన వారు ప్రముఖ ఆంధ్ర సాహితీవేత్త, పేరొందిన ఆంగ్ల భాష కోవిదుడు, సుప్రసిద్ధ వక్త
కవిచంద్ర సకల గుణసాంద్ర అమరేంద్రగా ఆంధ్రదేశానికి సుపరిచితులైన సౌమ్యులు, వినయభూషణులైన డాక్టర్ చతుర్వేదుల నరసింహశాస్త్రి గారు. సభావేదిక గుంటూరు మెడికల్ కాలేజీ ఆడిటోరియం, సమయం సాయంకాలం 4 గంటలు. ఇది 40 సంవత్సరాల క్రిందిటి సన్నివేశం. నా మటుకు నాకు ఈనాటికి కళ్ళకు కట్టినట్లున్నది. మా నాన్నగారు పూజ్యులు శ్రీ కామరాజు బాపయ్య గారు విద్యాశాఖలో జాయింట్ డైరెక్టర్గా పదవీ విరమణ చేసిన వారు. ఆయన డాక్టర్ సూరి భగవంతం గారి శిష్యులు. ఆంధ్ర విశ్వవిద్యాలయం విశాఖపట్నంలో వారి వద్ద ఫిజిక్స్లో విశేష పరిశోధనలు చేసి ఎంఎస్సి పట్టా పొందినవారు. కేవలం గురుభక్తితోనే సమావేశానికి వెళ్ళాలనుకున్నారు. బాబా వారిపై తటస్థ భావం మాత్రమే వారికి ఉండేది. ఇంట్లో ఎవరికి ఎటువంటి అభిప్రాయము లేని రోజులవి. సరే, నేను కూడా నాన్నగారి వెంట వెళ్ళి మెడికల్ కాలేజీ ఆడిటోరియంలో కూర్చున్నాను. డాక్టర్ సూరి భగవంతం గారి ఉపన్యాసం తీరే విలక్షణంగా విశిష్టంగా ఉంది. వారు బాబావారితో జీవితంలో పొందిన అనుభవాలు వివరిస్తూ ప్రతి ఘట్టానికి చివర్లో మీరు నా స్థానంలో ఉంటే ఎలా భావిస్తారు, మీరు నాలాగా శాస్త్రజ్ఞులై ఈ సంఘటన చూస్తే ఏమనుకుంటారు అంటూ వివరించారు. అంటే స్థూలంగా ఎన్ని కొమ్ములు తిరిగిన వారైనా, ఎంత ప్రపంచ ప్రఖ్యాత శాస్త్రజ్ఞులైనా స్వామి ముందు బలాదూర్. మరి అటువంటి అనుభవాలు పొందారు వారు. ఒకనాడు బాబావారితో పాటు నదీ తీరంలో డాక్టర్ భగవంతం గారు షికారుగా నడుస్తున్నారట. భగవంతం, ఇక్కడ కూర్చుందామా అన్నారు బాబా. ఏమో మహిమలు చేసే బాబా ఏమైనా చేయగలరు పరీక్షిద్దామనుకొని భగవంతం గారు ఇంకా కొద్ది దూరం నడుద్దాం స్వామి అన్నారు. తర్వాత కొంత దూరం వెళ్ళాక ఇక్కడ కూర్చుందాం స్వామి అన్నారు. ఆ మాట ఈ మాట కబుర్లాడుతూ బాబా అక్కడ ఎదురుగా ఉన్న ఇసుకను కొంత తొలగించి భగవద్గీత చాలా చిన్న పుస్తకాన్ని వెలికితీసి భగవంతం గారికి బహుకరించారట. ఆశ్చర్యపోవటం భగవంతం గారి వంతయింది. స్వామి, ఇది ఏ ప్రెస్లో ప్రింట్ అయింది అని ఆయన అడిగితే సాయి ప్రెస్లో ప్రింట్ అయింది అన్నారట బాబా. మరో సందర్భంలో సముద్రపు ఒడ్డున నడుస్తూ బాబా అడిగారు, భగవంతం సముద్రానికి మరో పేరేమిటి? దానికి సమాధానంగా రత్నాకరుడు అన్నారు భగవంతం. అయితే రత్నాలు ఉండాలి కదా అని బాబా అంటుండగానే అలలపై నురుగుతో పాటు ఒక రత్నాలహారం తేలివచ్చి బాబా వారి పాదాలను అలంకరించిందని భగవంతం గారు ఉపన్యాసంలో వివరించారు. అలాగే మరోసారి ఒక వింతైన సంఘటన జరిగింది. ఆలయంలో షిరిడీ సాయి విగ్రహం ఎదుట ఉన్న స్వామి వజ్రాన్ని సృష్టించి విగ్రహంపై ఉంచి అతికేటట్లు స్థిరంగా నిలిచేలా చేశారట. ఒక రాతి నిర్మాణానికి వజ్రం ఎలా అతుకుతుంది అన్న సందేహం భగవంతం గారికి కలుగగా బాబా వారు అన్నారు, చూడు, సృష్టించిన వాడు అతికించలేడా? పిచ్చుక కాలికి దారం కట్టి లాగినట్లు లాగుతాను. సమావేశానంతరం మా నాన్నగారు వారి గురువులైన భగవంతం గారిని కలిశారు. బాబా వారి చిత్రపటం వేదిక పైన చూడటం అదే మొదటిసారి. బహుశా టెస్ట్ డోస్ అన్నట్లు బాబా వారు మాకిచ్చిన శాంపుల్ ఇదేనేమో. సుమారు 2 సంవత్సరాలు గడిచాక బంగారు బాబాతో అనుబంధం ప్రారంభమైంది. నిజానికి మా కుటుంబం బ్రహ్మ సమాజానికి చెందినది. మాతామహులు శ్రీ పాలపర్తి నరసింహం గారు, పితామహులు శ్రీ కామరాజు హనుమంతరావు గారు సుప్రసిద్ధ బ్రహ్మ సమాజ ప్రచారకులు. ఇంగ్లీషు, తెలుగు, బెంగాలీ భాషల్లో ప్రావీణ్యం కలవారు. కలకత్తాలో బ్రహ్మ సమాజ శిక్షణ పొందినవారు. ఆంధ్ర సాహిత్యంలో నూతన పోకడల స్రష్ట, ప్రముఖ సంఘ సంస్కర్త శ్రీ కందుకూరి వీరేశలింగం పంతులు గారికి సన్నిహితులై కలిసి పనిచేసిన వారు. బ్రహ్మశ్రీ వెంకటరత్నం నాయుడు గారికి సుపరిచితులు. ఒకరు ధర్మసాధని, మరొకరు ధర్మజ్యోతి పత్రికలు నిరాటంకంగా ఒంటరిగా 50 సంవత్సరాలు నడిపిన దిట్టలు. ప్రజ్ఞాశాలురు. విగ్రహారాధన, యజ్ఞ యాగాదులు, ఉపనయనాదుల వంటి సంస్కారాలు పూర్తిగా ఖండించి ఏకేశ్వరోపాసన, నిరాకార నిర్గుణ తత్వాన్ని అనుసరించే బ్రహ్మధర్మాన్ని కొన ఊపిరి వరకు కొనసాగించిన దీశాలులే ఇరువురు. సంఘ సంస్కరణలో భాగంగా కుల వ్యవస్థను వ్యతిరేకించి
నాటి సమాజ వ్యవస్థకు భిన్నంగా కుమార్తెలకు ఉన్నత విద్యను అభ్యసింపజేసిన వారిరువురు. ఇంట్లో పూజలు, దేవుళ్ళ పటాలు ఉండేవి కావు. కానీ విధిగా సాయంకాలం 7 గంటలకు కుటుంబ ప్రార్థన, ఆదివారం సాయంకాలం బ్రహ్మమందిరంలో ఉపాసనలకు వెళ్ళేవాళ్ళం. వాళ్ళ తాతయ్యలు జంధ్యాలు తెంచేశారు. పూజలు లేవు. వాళ్ళ వాళ్ళ వాళ్ళమ్మ పెద్ద చదువుకుంది అంటూ అమ్మలక్కలు బుగ్గలు నొక్కుకుంటూ మాట్లాడుకోవడం చాలాసార్లు నా చెవిన పడింది. ఇది సూక్ష్మంగా మా ఇంటి కథ. బాబావారి లీలలు ఇలా ఉంటాయేమో అన్నట్లుగా ఒక నెపం కారణంగా మేము బాబావారిని ఆశ్రయించడం జరిగింది. నా భార్యకు అనారోగ్య కారణంగా డాక్టర్లను సంప్రదించగా గర్భసంచిపై కణితి ఉన్నట్లు నిర్ధారించి తప్పనిసరిగా ఆపరేషన్ చేయాల్సిందే అన్నారు. నిర్లక్ష్యం చేస్తే క్యాన్సర్ కావచ్చని భయపెట్టారు. గుంటూరు వైద్య నిపుణులకు, విద్యా సంస్థలకు పేరు. ఇంకా చేసేదేముంది, తప్పదు కదా అనుకున్నాం. ఆనాటి మేటి సర్జను డాక్టర్ వైవి సుబ్బారావు గారు హనుమద్ భక్తులు. ఎంతో అభిమానంతో ఆపరేషన్ చేశారు. అంతా బాగానే జరిగింది. కానీ బాబావారి సంకల్పమా అన్నట్లు ఒక చిన్న ట్విస్ట్ ఇచ్చారు. పైకి బాగా కనిపించి డాక్టర్లకు కనిపించిన ఏదో నొప్పితో నా భార్య బాధపడుతుండేది. ఎవరిని అడిగినా బాగానే ఉందిగా అనేవారు. ఒక రకంగా అన్ని రకాల వారికి ఎగతాళిగా ఉండేది. చివరికి నాకు చిన్న ఆలోచన తట్టింది. ఆమెతో, నువ్వు సంప్రదాయ కుటుంబం నుంచి వచ్చిన దానివి. గుళ్ళు, గోపురాలు, పూజ పునస్కారాలు, నోములు, వ్రతాలు నీకు అలవాటే, మామూలే కదా. ఒక పని చేద్దాం, రోజుకో గుడికి వెళ్దాం. నువ్వు ధ్యానం చేస్తావో, ప్రదక్షిణలు చేస్తావో నీ ఇష్టం. కానీ నన్ను మాత్రం గుళ్ళోకి రమ్మనవద్దు. మాది బ్రహ్మ సమాజం, తెలుసు కదా అన్నాను. గంటకి రిక్షాలో తిరగాలంటే ఆ రోజుల్లో ₹1.50. ఆ ప్రకారమే ఓ 2 గంటలు ఊళ్ళోని గుళ్ళలో గడిపేవాళ్ళం. నేను మాత్రం ఏ గుళ్ళోకి వెళ్ళలేదు. ధ్వజస్తంభం దాటలేదు. పిల్లల్ని ఆడుకుంటూ ఉండేవాడిని. ఏదో కొంత ఉపశమనంగా ఆమెకు అనిపించేది. ఒక రోజున గుంటూరు రైలు స్టేషన్ ప్రక్కన ఉన్న రామవైశ్య ధర్మసత్రం మీదుగా రిక్షాలో వస్తుంటే భజన వినబడింది. వెంటనే మా ఆవిడ వెళ్ళి కాసేపు భజనలో కూర్చుందాం అన్నది. తీరా వెళ్ళాక నిర్ఘాంతపోయాను. వేదిక పైన నిలువెత్తు బాబా చిత్రపటాలు కనబడ్డాయి. రాముడు, కృష్ణుడు, వెంకటేశ్వర స్వామి మొదలైన దేవుళ్లతో ప్రమేయం లేనివాణ్ణి కావడంతో బాబా చిత్రపటాలు చూసి నాలో నేను నవ్వుకున్నాను. కాలేజీలో ఎవరో అమ్మాయి బాబా లాకెట్ గొలుసు వేసుకుంటే బయటికి పంపడం, మరో అమ్మాయి బాబా ఉంగరం ధరిస్తే బయటికి పంపడం, ఎవరైనా ఇంపార్టెంట్ ప్రశ్నలు అడిగితే నేను సాయిబాబా అని అనుకున్నావా అనటం వంటి నా వికృత కుసంస్కార చేష్టలు గుర్తుకొచ్చాయి. హారతి అనంతరం ఇంటికి చేరుకున్నాం. నాకెందుకో సంతృప్తిగా, శాంతిగా ఉంది అనటం ప్రారంభించింది ఇల్లాలు. ఇంకే ఊళ్ళో ఇళ్ల భజనలకు వెళ్ళటం ఆరంభమైంది. పిల్లలు ప్రసాదాలకు అలవాటు పడ్డారు. ఇంట్లో వాళ్ళు, మాది ఉమ్మడి కుటుంబం అని అవటంతో చూసి చూడనట్లున్నారు. ఒకనాడు రామాయణంలోని కైకల మా ఆవిడ ఒక కోరిక కోరింది. పుట్టపర్తికి వెళ్దాం అంది. నాకు నెత్తిని పడినట్లయింది. 100 వంతులు బ్రహ్మ సమాజకులై, అందున ప్రచారకులై, బ్రహ్మధర్మ అనుష్ఠానపరులై, బ్రాహ్మధర్మ గ్రంథకర్తలై, సంఘ సంస్కరణాభిలాసులై, ఎంతో త్యాగం చేసి కష్ట నిష్ఠూరాలకు ఎదురొడ్డి నిలిచిన మా కుటుంబ పెద్దలు అంగీకరిస్తారా, అనుమతిస్తారా అన్న ప్రశ్నలు నన్ను పీడింపసాగాయి. ఎలాగో తంటాలు పడి అమ్మమ్మ గారిని ఒప్పించాను. ఆమె నా తరపున వకాల్తా పుచ్చుకుని నెమ్మదిగా సానునయ వాక్యాలతో మా తాతగారిని మా ప్రయాణానికి అంగీకరింపజేసేసరికి తల ప్రాణం తోకకొచ్చినట్లయింది. 2 minutes ఉంది అంకుల్. ఓకే. 3 షరతులు పెట్టి నేను ప్రయాణానికి సిద్ధమయ్యాను. క్రిస్టియన్ కాలేజీ ఉద్యోగం అవడం వల్ల అక్కడ నెలల తరబడి నేను తిష్ట వేసుకోవడానికి కుదరదు. 4 రోజుల కంటే
వీలుపడదు. స్వామికి నమస్కారం చేయమని బలవంత పెట్టకూడదు. మూడోది, మందిరంలోకి నన్ను రమ్మనకూడదు. స సర్వాంగీకారంతో భార్యాపిల్లలు, అత్తగారితో సహా ప్రయాణమయ్యాం. ఎందుకైనా మంచిదని ఒక క్యారియర్‌లో చింతకాయ, ఆవకాయ, వడియాలు వగైరాలతో బయలుదేరాం. సాయిరాం. శరణ్య గారు స్టార్ట్ చేయండి సాయిరాం. సాయిరాం. స్వామి దివ్య పాదపద్మాలకు భక్తితో నమస్కరించుకుంటూ ఏఎస్పీ వేదిక పాదాభివందనం చేస్తూ అందరికీ మా హృదయపూర్వక ప్రేమపూర్వక సాయిరాం అండి. ఆ రోజుల్లో అమరావతి ఎక్స్ప్రెస్ లో ఎక్కి గుంతకల్లులో దిగి మరో రైలు ఎక్కి ధర్మవరం చేరి అక్కడ స్టేషన్ నుండి జట్కాలో బస్ స్టాండ్ కు చేరి మధ్యాహ్నానికి వేరే బస్సులో పుట్టపర్తికి చేరాలి. మొత్తానికి క్షేమంగా చేరి కొత్త కావటం వల్ల బయట రూమ్ తీసుకున్నాం. ఆ రూము చాలా విచిత్రంగా ఉంది. ద్వారబంధాలు, తలుపులు, కిటికీలు చేతికొస్తాయి. ఎంచక్కా దింపుకోవచ్చు, మళ్ళీ పెట్టుకోవచ్చు. కాలకృత్యాలకు ప్రకృతే ఆధారం. ఒక రాగి కాగులో వేన్నీళ్లు ₹1/2 ఇచ్చేవారు. తెల్లవారుజామున ప్రశాంతి నిలయంలో ఊడ్పులు, చీపుళ్ల సందడి 3:30కే ప్రారంభమయ్యేది. 4 గంటలకి నగర సంకీర్తన వరసలు, చల్లని గాలి, పక్షుల కిలకిలా రావాలు, పుష్పాల కమ్మని వాసనల గుబాళింపు చాలా ఆహ్లాదంగా ఉండేది. చలికి కొందరు మఫ్లర్లు, మరికొందరు సాలువాలు కప్పుకొని నిశ్శబ్దంగా వరుసలలో ఉండేవారు. మందిరం లోపల క్రమశిక్షణ మిలిటరీని తలపించేసేది. తుమ్మినా దగ్గినా బయటకు పంపించేవారు. పసిపిల్లలకు ప్రవేశం లేదు. గుసగుసలు కూడా వినపడకూడదు. నారాయణమ్మ గారని ఉండేవారు. బాబోయ్, ఈశాన మాత్రమైన ధ్వని కాని, వరసలు తప్పటం గాని జరగనిచ్చేవారు కాదు. పెద్ద బ్యాటరీ లైట్ చేతిలో పట్టుకుని వంగి నడిచేవారు. నగర సంకీర్తన ముందు వరుసలలో వేదం వల్లి వేసేవారు. కొందరు పెద్దలు సంకీర్తన చేసేవారు. ముందు వాయిద్యం వారే ఉండాలి. కొంత ఖాళీ వదిలిపెట్టి భక్తుల వరుసలలో నిలబడేవారు. పండుగ రోజుల్లో అయితే చాంతాడులాగా క్యూ పెరిగిపోయేది. నుంచోవడంలో పొరపాటు చేస్తే నారాయణమ్మ గారు కోపాద్రిక్తులయ్యేవారు. మా ఊరాయన కనిపించగానే ఏమండోయ్, ఎలా ఉన్నారు అంటూ నా సహజ ధోరణిలో బిగ్గరగా ప్రశ్నించాను. ఇక్కడ అరవకూడదండి బాబు, చాలా చిన్నగా మాట్లాడాలి, మౌనం ముఖ్యం అన్నారాయన. ఇది నాకు ప్రథమ పాఠం. ఈలోగా పిల్లలు మంచినీళ్లు కావాలన్నారు. మందిరం ప్రక్కన షెడ్ల రూపంలో చిన్న చిన్న వసతి గృహాలు ఉండేవి. అందులో మొదటిది కస్తూరి గారిది. నాకు వారెవరో ఆనాటికి తెలియదు. వారు ఇంట్లోంచి అప్పుడే దర్శనానికి బయటికి వస్తున్నారు. మంచినీళ్ళు ఇస్తారా అని అడిగాను. వారు వెంటనే మాకు దాహం తీర్చారు. దర్శనానికి ఆలస్యమైందేమో క్షమించండి అన్నాను. దర్శనానికన్నా మీకు మంచి నీళ్ళు ఇవ్వడం ముఖ్యం అన్నారాయన. సేవ అంటే ఏమిటో తొలిసారి అర్థమైంది. ఒప్పందం ప్రకారం నేను పిల్లలతో మందిరం బయటే ఉంటూ కాలక్షేపం చేసేవాడిని. మధ్య మధ్యలో లోపలికొస్తే ఏం పోయింది, భజన వినవచ్చుగా అంటూ మా ఆవిడ సన్నాయి నొక్కులు నొక్కేది. నేను మాత్రం నా నిర్ణయానికి కట్టుబడి లోపలికి ససేమిరా రానన్నాను. ఇక మేము తిరిగి వెళ్ళవలసిన రోజు దగ్గర పడింది. ఎందుకో గాని దూరం నుంచైనా బాబా వారిని చూడాలనిపించింది. ఆ రోజు సాయంకాలం గోపురం దగ్గర పిల్లలతో నుంచున్నాను. పూర్ణచంద్ర నిర్మాణంలో ఉన్నది. ఎక్కడో దూరంగా ఉండటం వల్ల భజన హాలులో సింహాసనంపై కూర్చున్న స్వామి లీలామాత్రంగా కనబడుతున్నారు. నేను నుంచున్న స్థానం పర్వాలేదనిపించింది. భజన సాగుతున్నది. ఆకస్మికంగా సింహాసనం దిగి స్వామి నేనున్న చోటకు నడక సాగించారు. నాకు గుండె దడ అధికమైంది. బాబా తిన్నగా వచ్చి నా ముందు నుంచున్నారు. నాకు కాళ్ళు వణుకుతున్నాయి.
బుర్ర నిండా మురికి భావాలు, ఆనాటి బ్లిచ్ పత్రికా వ్యాసాల విషయాలు అడుగుతారేమో. నేనేం చేసేది? పారిపోవాలనిపించింది. నా ముందు నుంచున్న బాబావారు కదలకుండా నన్ను పైనుంచి క్రిందకి ఎగాదిగా చూశారు. నేను భయంతో అలాగే నుంచుండిపోయాను. స్వామి తిరిగి వెళ్ళిపోతూ నిర్మాణంలో ఉన్న పూర్ణచంద్ర సమీపానికి వచ్చి అక్కడ పనివారితో సంభాషిస్తున్నారు. ఆశ్చర్యం! వారి చేతిలో ఒక పళ్ళెం వచ్చింది. దానిలో లడ్డూలు ఉన్నాయి. ఒక్కొక్కరికి ఒక్కొక్క లడ్డు పంచారు. మిగిలితే మాకిస్తారేమోనని నేను ముందుకు కదిలాను. ఆఖరి లడ్డు చివరి పనివాడికి అందింది. ప్లేటు మాయమైంది. నిరాశతో తిరిగి వచ్చాను. అయితే పళ్ళెం ఎక్కడిది? లడ్డూలు ఎక్కడివి? పళ్ళెం ఏమైంది? ఈ ప్రశ్నలకు సమాధానాలు అందలేదు. ఇది నేను చూసిన మొదటి మహిమ. బ్రహ్మో మిషనరీ, సాయి మిషనరీ. మరునాడు తిరుగు ప్రయాణం అవ్వాలి. ఆ రోజుల్లో స్వామి మందిరం బాల్కనీలో ఒకవైపు నుండి వేరొక వైపుకు కాఫీకనో భోజనానికనో నడిచేవారు. భక్తులకు ఎన్నో దర్శనాలు దక్కేవి. దర్శనం వరుసలలో కూర్చున్నాను. బాబా వారిని బాల్కనీ నుండి చూసి, స్వామి, మీరు దైవమైతే మా ఆవిడకి ఆరోగ్యం ప్రసాదించండి అనుకున్నాను. ఇంతలో నా ప్రక్కన కూర్చున్న ఒక ఆయన చిత్తూరు వాస్తవ్యులు, నాయుడు గారు అనుకుంటాను. పంచే లాల్చీ ధరించి ఉన్నారు. మాటల్లో వారు శ్రీమతి ఈశ్వరమ్మ పాఠశాలలో పనిచేస్తున్నారని తెలిసింది. నేను చెప్పకుండానే నా సందేహాన్ని వ్యక్తపరిచారాయన. నాయనా, బాబా గారు వారిని వీరిని ఇంటర్వ్యూకి పిలుస్తున్నారు, నన్నెందుకు పిలవరు అని అనుకుంటున్నావు కదూ అన్నారు. నిజమే, అది నన్ను వేధిస్తున్న ప్రశ్నే. ఆ పెద్ద ఆయనే సమాధానం చెప్పారు. నన్ను పిలవలేదే అనుకోకు, ఎవరికి ఎప్పుడు ఎందుకు పిలవాలో వారికే తెలుసు. ఒక చిన్న ఉదాహరణ. ముగ్గురికి ఒకేసారి కడుపు నొప్పి వచ్చిందట. డాక్టర్ గారు ఒకరిని ఆ రాత్రికి భోజనం మానేయమన్నారట. మరొకరికి మందిచ్చారట. మూడో ఆయనకి వెంటనే ఆపరేషన్ చెయ్యాలన్నారట. ఎవరెవరికి ఏం ఔషధం ఇవ్వాలో డాక్టర్ గారికి తెలిసినట్లు బాబా వారికి అందరి సంగతులు, అవసరాలు తెలుసు. తగిన విధంగా స్పందిస్తారు. నా అనుమానం, నేను చెప్పకుండానే ఈయన ఎలా చెప్పారనిపించింది. ఇక్కడ స్థల మహత్యం ఏదో ఉందనిపించింది. వారి దగ్గర సెలవు తీసుకొని అక్కడి నుంచి జారుకొని మరో చోట కూర్చున్నాను. లేకపోతే నా బుర్రలోనివి ఇంకేం చెప్తారో అని భయమేసింది. తీరా వెళితే మరో ఆయన తారసపడ్డారు. పూర్వం నా శిష్యుడని చెప్పుకొచ్చాడు. మీరిక్కడ ఉన్నారేమిటి అని ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. ఏదో లేవయ్యా, చూడాలని వచ్చాం అన్నాను. మాటల్లో పడ్డాం. ఇతను మరో బాంబు పేల్చాడు. మాస్టారు, ఇక్కడ కొబ్బరికాయలు కూడా కొట్టకూడదు. హారతి పళ్ళాలు, శతకోపాలు వంటివి లేవు. చందాలు, రసీదుల పుస్తకాలు లేవు. ఇక్కడ ఇన్ని బిల్డింగులు ఎలా వెలిశాయి అన్నది మీ ప్రశ్న కదూ అన్నాడు. ఈయన ప్రస్తుతం సత్యసాయి విద్యా సంస్థల్లో పనిచేస్తున్నాడు. అతను చెప్పింది పచ్చి నిజం. నా సందేహం అదే. వెంటనే అందుకొని తనే సమాధానం చెప్పాడు. తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న భార్యకు ఎక్కడెక్కడో చికిత్స చేయించినా నయం కాలేదు. బాబా దగ్గరకు వచ్చాక తిరిగి ఆరోగ్యం చేకూరటమే కాక పిల్లలు కూడా కలిగారు. ఆయన ప్రముఖ వాణిజ్యవేత్త, బొంబాయి వాస్తవ్యులు. తనకు జరిగిన మహోపకారానికి కృతజ్ఞతగా ఆయన కట్టించిన భవనాలివి. నా భావాలకి నాకే సిగ్గనిపించింది. ఎంత పిచ్చిగా ఊహించాననిపించింది. లోపలే లెంపలేసుకున్నా. ప్రయాణానికి సమయం దగ్గర పడుతోంది. చిన్న గోడౌన్ రూపంలో ఆ రోజుల్లో బుక్ స్టోర్ ఉండేది. అక్కడికి వెళ్ళి సత్యసాయి స్పీక్స్ 5వ సంపుటం కొన్నాను. చదవనారంభించాను. చదువుతున్న కొద్దీ ఉత్సుకత పెరిగింది. అమితాశ్చర్యం ఏమిటంటే బాబా వారి భావాలకు బ్రహ్మ సమాజ సిద్ధాంతాలు వ్యతిరేకం కాదని, రెండిటికి సామ్యం ఉందని
ఉపనిషన్మయమైన బ్రహ్మ సమాజ సిద్ధాంతం సాధనకు పరాకాష్ఠయని, నిరాకార నిర్గుణ పరమేశ్వర తత్వం జ్ఞాన గమ్యమని బాబావారు తెలియజేయటం నన్ను పూర్తిగా మార్చివేసింది. నేను బ్రహ్మ సమాజ వారసుడనైనా బ్రహ్మ సమాజ సభ్యులతో భావి భారత బ్రహ్మ సమాజ భాగ్యోదయం అని కీర్తింపబడిన బాబా ప్రసంగాలను ఆకళింపు చేసుకొని వారి పాదదాసులైనాను. రెండిటి సమన్వయం, సారస్యం, సమత్వం, ఏకోద్దేశం గ్రహించాను. ఇంటికి సుఖంగా చేరా. మా కుటుంబంలో బాబావారి మొదట మహిమ అనుభవానికి వచ్చింది. ఇంటి ఇల్లాలికి సంపూర్ణ ఆరోగ్యం చేకూరింది. ఏ ఇంటర్వ్యూ లేదు, పాద నమస్కారము అందలేదు, జాబు అందించే ఆస్కారం లేదు. కేవలం దర్శన మాత్రం చేత కలిగిన ఫలితం ఇది. ఆ తరువాత లీల వారి సందేశం నన్ను మైమర్పించింది. అందులోని వినూత్న శైలి, విశదీకరణ, అంతర్భావ వివరణ, ఉపమానాలు, కథలు వారికి వారే సాటి అనిపించింది. ఎక్కడెక్కడ భజనలు జరిగితే అక్కడికి వెళ్ళనారంభించాం. జోరుగా వాన వస్తున్నా లెక్క చేయక చంటి పిల్లలతో భజనలకు వెళ్లేవాళ్ళం. గుంటూరు సత్యసాయి సేవా సమితి సభ్యులు పోస్ట్ మాస్టర్ శాస్త్రి గారు తెల్లవారుజామునే మా ఇంటికి వచ్చి నిద్ర లేపి నగర సంకీర్తనకు తీసుకెళ్లేవారు. నా గొంతు బాగుండదు, బొంగురు గొంతు, పాటలకు పనికిరాదన్నా వినకుండా శాస్త్రి గారు నా చేత భజనలు పాడించేవారు. 40 సంవత్సరాలు దాటినా వారి పాటలే నాకు ఈనాటికి వచ్చిన పాటలు. గుంటూరులో బాబా వారి మహాభక్తులైన మహాపండితులు 3 ఉండేవారు. పూర్ణచంద్ర సభా మండపంలో వారు దశాబ్దం పైగా ప్రకాశించారనవచ్చు. వారు లేనిది ఏ సభ లేదనవచ్చు. స్వామికి సన్నిహితులు, ప్రీతిపాత్రులైన ఆ 3 సమానులైన వారిని చేతివేళ్లపై లెక్క పెట్టవచ్చునేమో. వారే కరుణశ్రీ జంజాల పాపయ్య శాస్త్రి గారు, బ్రహ్మశ్రీ లాక్షణిక శిరోమణి దర్శనాచార్య జమ్ముల మడక మాధవరాయ శర్మ గారు, 3వ వారు డాక్టర్ అమరేంద్ర గారు. కరుణశ్రీ మాధవరామ శర్మ గారు నా గురువులు. తరువాతి కాలంలో వారితో దశాబ్ద కాలం కాలేజీలో కలిసి పనిచేసిన అదృష్టం నాకు దక్కింది. అమరేంద్ర గారు మా కుటుంబానికి సన్నిహితులు, బ్రహ్మ సమాజ భావాలు కలిగిన వారు. మందిరంలో ఉపాసనకు కూడా వచ్చేవారు. ఈ 3 సత్యసాయి సభలలో పాల్గొంటూ సాయి సందేశాన్ని విశేషంగా ప్రచారం చేసి సంస్థల విస్తృతికి సహకరించిన మహానుభావులు. నేను విద్యార్థి దశలో ఏ గోల్డ్ మెడలు సాధించలేదు, ప్రత్యేక పథకాలు పొందలేదు. అధ్యాపక వృత్తిలో, బోధనలో కృత్యకృత్యుదనైన ఎలాంటి పరిశోధనా వ్యాసాలు ప్రచురించలేదు. అయినా ఒక్కటి సత్యం, పలువెరగనిదే, మాజేటి గురువయ్య హై స్కూల్ దశ నుండి ఆంధ్ర క్రిస్టియన్ కాలేజ్, ఆ తరువాత ఆంధ్ర యూనివర్సిటీలలో తెలుగు, ఇంగ్లీష్ వక్తృత్వ పోటీలలో ప్రథమ స్థానంలో నిలిచేవాడిని. కాలేజీలో లెక్చరరుగా ఉండగా అన్ని రకాల సభలకు వెళుతూ ప్రసంగిస్తూ ఉండేవాడిని. ఈ క్రమంలో ఉన్న నన్ను కరుణశ్రీ మాధవరామ శర్మ గారు, అమరేంద్ర గారు సాయి సంస్థలకు పరిచయం చేసి వారితో వేదిక పంచుకోమని ఒత్తిడి చేసేవారు. ఆ 3 పెద్దలతో ఎన్నో సభలలో జిల్లా వ్యాప్తంగా పాల్గొన్నాను. ఈ ప్రకారం ప్రారంభమైంది నా సాయి వ్యాసంగం. ప్రతి పండక్కి పర్తికి వస్తూ పోతూ ఉండేవాడిని. సుమారు 7 సంవత్సరాలు ఏలినాటి శని అన్నట్లు నాకు ఏనాడు మొదట వరస దొరకలేదు. స్వామివారి పలకరింపుకు నోచుకోలేదు. పాద నమస్కారం అసలే లేదు. 20 లేక 30 వరుస వచ్చేది. అయినా పర్తికి రావటం వదల్లేదు. అయితే ఒకటి ఇబ్బందికరంగా ఉండేది. ప్రశాంతి నిలయం నుండి తిరిగి వచ్చిన ప్రతిసారి సమితి భక్తులు అడుగుతూ ఉండేవారు, మీకు పాద నమస్కారం దొరికిందా, స్వామి పలుకరించారా, ఇంటర్వ్యూ దొరికిందా. నేను చాలా ఇరకాటాన పడేవాడని. పరీక్షలో ఫెయిల్ అయిన వాడిని పట్టుకొని నీకు ఫస్ట్ క్లాసు వచ్చిందా, ఏ ర్యాంకు వచ్చింది అని అడిగినట్లయింది నా పని. అందుకని కొంతకాలం భక్తుల నుండి తప్పించుకు తిరిగేవాడిని. క్రమేణా ప్రక్క జిల్లాల వారు ఆహ్వానించడం ప్రారంభించారు. ఏ జన్మలో పుణ్యమో కాని
మహామహులు హేమీలు ఉద్దండ పండిత ప్రసిద్ధులైన ఆచార్య దివాకర్ల వెంకటావధాని గారు, ఆచార్య బిరుదురాజు రామరాజు గారు, ఆచార్య కొత్తపల్లి వీరభద్రరావు గారు, ఆచార్య ఎస్బి రఘునాథాచార్యుల వారు, బ్రహ్మశ్రీ కుప్ప శివరామ భైరాగి శాస్త్రి గారు, ఆచార్య బాలరాజు గారు, బ్రహ్మశ్రీ మానాప్రగడ శేషసాయి గార్లతో బాబావారి దయ వలన వేదికను అనేక సార్లు పంచుకోవడం జరిగింది. ఈనాడు వారి సమానులు లేరు, కావాలన్నా దొరకరు. బాబావారి కరుణ వలన నాకు లభించింది. వెళ్ళని జిల్లా కాని మండలం కాని లేదు. పిలిచిన వాడిదే పాపం తప్పక వెళ్ళేవాడిని. తప్పడింది అనుకుంటా. పిలవని వాడితే పాపం తప్పగా వెళ్ళేవాడిని. బాబా సంకల్పం ఊరు వాడ తిప్పింది. అన్ని రకాల రవాణాలు, ఆఖరికి కాలినడకన కూడా తోడ్పడింది. తాతగారి దీక్ష, ఆ మిషనరీ పట్టుదల, స్వామివారి దయ ముందుకు నడిపించాయి. అందుకనే మా అమ్మగారు అనేది, మా నాన్నగారు వీడిని బ్రహ్మో మిషనరీ చేద్దామనుకున్నారు. వద్దు నాన్న, మీ కష్టాలు చూశాను కళ్ళారా. వీడు మామూలుగా ఉద్యోగం చేస్తూ సంసారిగా ఉంటే చాలు. కానీ దైవ సంకల్పం ఎవరికి తెలుసు? బ్రాహ్మో మిషనరీ కావాల్సిన వాడు సాయిబాబా మిషనరీగా ఈనాడు కదా అంటూ నేను బెంగుళూరు స్వామి కాలేజీలో చేరిన సందర్భంలో ధర్మజ్యోతిలో వ్యాసం రాసింది మా అమ్మగారు కామరాజు సరోజినీదేవి. ఆహా, ఎంత కరుణ! నన్ను 1 సంవత్సరం హిందూపురం వారు ఆహ్వానించారు. కీర్తిశేషులు మద్దన్న గారు సాయి సేవా సమితికి అధ్యక్షులు. వారి ఆధ్వర్యంలో రామాయణ సప్తాహం జరిపాను. నన్నొక మారు ఉపన్యసించమన్నారు. ఆ తరువాత ఆహ్వాన పత్రికలు అందాయి. ఆంధ్రదేశంలోని పండితులంతా పాల్గొంటున్నారు. వారి పేర్లు చూశాక నాకు ముచ్చెమటలు పట్టాయి. మద్దన్న గారికి ఫోన్ చేసి నన్ను క్షమించి వదిలేయమన్నాను. కానీ వారు పట్టుపట్టి కరపత్రాలు పంచాక విరమించుకోవడం కుదరదన్నారు. తప్పదని తెలుసుకొని సత్యసాయి సాహిత్యం నా ముందుంచుకొని, ముఖ్యంగా రామకథా రసవాహిని శ్రీరామనవమి సందర్భంగా స్వామి ప్రసంగాలు చదివి నోటు రాసుకుని హిందూపురం ప్రయాణమయ్యాను. నాకిచ్చిన సమయంలో ఉపన్యసించాను. నాకు సంతృప్తిగానే ఉంది. చేరువలో ఉండటం వల్ల పుట్టపర్తికి వచ్చి స్వామి దర్శనం చేసుకుందాం అనుకున్నాను. బస్సు ఎక్కి ప్రయాణమైనాను. ఇంకేముంది, సగం దారిలో ఎర్ర కారు ఎదురైంది. బస్సు డ్రైవర్ నాతో అన్నాడు, సార్, బాబా గారు అనంతపురం వెళ్తున్నారు. మీరు ఇక్కడ దిగి అనంతపురం బస్సు ఎక్కి బాబాగారి కాలేజీ దగ్గర దిగండి, దర్శనం అవుతుంది. ఇంకేం కావాలనుకుంటూ డ్రైవర్ చెప్పినట్లుగా అనంతపురం కాలేజీ గేటు దగ్గర బస్సు దిగాం. వాచ్మ్యాన్ ఆపాడు. ఎవ్వరూ వెళ్ళటానికి వీల్లేదన్నారు. పైగా మగవాళ్లు రాకూడదన్నారు. నేను పనిచేసే కాలేజీ కో ఎడ్యుకేషన్ కాలేజీ. 1000 మందికి పైగా ఆడపిల్లలున్నారు. కానీ సత్యసాయి మహిళా కాలేజీలోకి మగవారు సరికదా, మగ దోమలు కూడా రాకూడదని తెలిసింది. ఈ విషయమే ఒక పర్యాయం స్వామి సమక్షంలో అంటే, అంత డిసిప్లిన్ ఉండబట్టే మన కాలేజీకి అంత మంచి పేరు. ఒక్క రిమార్క్ లేదు. ఆడపిల్లల కాలేజీ నడపడమంటే మాటలా అన్నారు స్వామి. అలాగే గేటు వద్ద సంచి పట్టుకొని వేచి ఉన్నాను. మధ్యాహ్నం అయింది. దూరంగా సందడి కనిపించింది. బాబావారు మేడపై నుంచి క్రిందకు వచ్చారు. నేను దూరంగా ఉండటం వల్ల వారి రూపం లీలగా కనిపించింది. ఈలోగా అనిల్ కుమార్ రా అన్న మాట వినిపించింది. వాచ్మ్యాన్ పేరు కూడా అనిల్ కుమార్ కాబోలు అనుకున్నాను. మరొక్కసారి వినిపించింది, ఏయ్ గుంటూరు ప్రొఫెసర్ అనిల్ కుమార్, నిన్నే పిలిచేది రా. బాబావారు నన్నే పిలుస్తున్నారని తెలిసింది. నిజమా కల అనిపించింది. 7 సంవత్సరాలు స్వామి మీకు నేను కనిపించలేదా? నా ఉనికి, నా పేరు ఈనాడు తెలిసిందా అనిపించింది. చంగున పరిగెత్తి వెళ్లి వరండాలో వారి ముందు నిల్చున్నాను. అక్కడ వారందరికీ స్వామి నన్ను పరిచయం చేస్తూ అన్నారు, ఈయన గుంటూరు కాలేజీ ప్రొఫెసర్ అనిల్ కుమార్. రాత్రి హిందూపురంలో ఉపన్యసించారు. చాలా బాగుంది, అందరూ మెచ్చుకున్నారు అంటూ కరపత్రంలోని పెద్దల పేర్లన్నీ చెప్పారు. నాకు ఆశ్చర్యం వేసింది. నా ప్రసంగం మాట ఎలా ఉన్నా వారం రోజులు ఉపన్యసించిన వారి పేర్లు చెప్పడం నాకు మతిపోయేటట్లు చేసింది.
తరువాత తెలిసింది అక్కడున్న పెద్దలు శ్రీయుతులు క్రాక్సి భగవంతం, గోకాక్, చల్లా సుబ్బారాయుడు, గోల్డ్ స్టీన్లని. తరువాత బాబా అన్నారు, సంతోషం, నీ భార్య కులాసాగా ఉందా? నేను కళ్ళ నీళ్లు పర్యంతమై అందుకే మీ దర్శనార్థం వచ్చాను, స్వామి కనికరించాలి అన్నాను. వెంటనే విభూతి సృష్టించి ఇచ్చి దసరాకు రా అన్నారు. ప్రయాణం, తిప్పలు, వసతి ఇబ్బందులు ఎదురవుతాయని దసరాలకు రావద్దనుకున్నాను. కానీ స్వామి రమ్మన్నారు. ఇంకేం, అలాగే దసరాలకు పర్తికి చేరుకున్నాను. పలికించడి వాడు సాయిరాముండట. రాత్రి 8ంటికి క్లాస్ అయింది. బయటకు రాగానే నేనెరిగి ఉన్న శంకర్రామన్ కింకరుడు మిమ్మల్ని అర్జెంటుగా ఇంటర్వ్యూకి హాజరవ్వమని రోటరీ క్లబ్ వాళ్ళ దగ్గర నుంచి కబురొచ్చిందన్నాడు. నా పేరు కలవాళ్ళు ఇంకెవరైనా ఏమో ఉన్నారా అన్నాను. ఇలాంటి పిలవని పేరంటానికి వెళితే అబాస్ పాలవుతానని. కాదు మహానుభావ, సాక్షాత్ మిమ్మల్నే, మిమ్మల్నెరుగని వారెవరు అన్నాడు. నేనసలు అప్లై చెయ్యందే అన్నాను. అదృష్టం కాళ్ళ దగ్గరకు వస్తుంటే అప్లికేషన్ అడ్డం వస్తుందా అన్నాడు. ఈ వార్త ఏమిటని తటపటాయిస్తున్నాను. అయ్యా, ఆలస్యం చేయకండి, వాళ్ళు మీకోసం తపస్సు చేస్తున్నారు అన్నాడు. అలాగా, అయితే 5 నిమిషాల్లో బయలుదేరి అక్కడ ప్రత్యక్షమవుతాను అని ఆ వార్తావహాన్ని పంపించేశాను. ఓ గ్లాసులు నీళ్లతో మొహం కడుక్కొని, జేబు రుమాలతో మొహం తుడుచుకొని, జేబులోంచి పర్సు తీసి అందులో స్వామి ఫోటోని చూస్తూ స్వామితో, అనుకోకుండా ఆకాశం నుండి ఊడిపడింది వార్త. వెళ్ళకపోవటం సభ్యత కాదు, సంస్కారమూ కాదు, అభమో శుభమో నీదే భారం అని మనస్సులోనే నమస్కరించుకున్నాను. సాయంత్రం నుంచి పాఠాలు చెప్పి అలసిపోయి ఉన్నాను. ఇంటర్వ్యూకి కూర్చున్నాను. యథాలాపంగా వాళ్ళేమో అడిగారు. సునాయాసంగా నేను జవాబులు చెప్పాను. ఆఖరున రోటరీ ప్రెసిడెంట్ నాగేశ్వరరావు గారు చిరునవ్వుతో, మిస్టర్ అనిల్ కుమార్, మిమ్మల్ని ఇంటర్వ్యూ చేసి సెలెక్ట్ చేయలేదు, సెలెక్ట్ చేయడానికే ఇంటర్వ్యూకి పిలిపించాను. ఇప్పుడైనా మీ బయోడేటాతో అప్లికేషన్ రాసివ్వండి, ఫైనల్ ఇంటర్వ్యూ హైదరాబాదులో ఉంటుంది అన్నాడు. ఆయనకి నా మీద ఉన్న అభిమానానికి మనస్ఫూర్తిగా నమస్కరించి బయటపడ్డాను. ఇంతకీ విషయం ఏమిటంటే, గుంటూరు రోటరీ క్లబ్ వారు కొందరిని ఎంపిక చేసి అమెరికాకు పంపుతారట. ఆ రోజు పొద్దున్నుంచి ఇంటర్వ్యూలు జరుగుతుంటే రాత్రి సమాప్త సమయానికి నాకందిన కబురది. ఆ విధంగా సెలెక్ట్ అయిన తరువాత అప్లై చేశాను. వింతగా లేదు? అయితే ఫైనల్ సెలక్షన్ హైదరాబాదులో అన్నారు, హోటల్ రిచ్ లో అన్నారు. నేను మెడికల్ ఎంట్రన్స్ వారికి పాఠాలు చెప్పడంలో పీకల లోతుల్లో కూరుకుపోయాను. క్షణం తీరిక లేదు. బోటనీ తప్ప బుర్రలో దేనికి చోటు లేదు. దేనికి హైదరాబాద్ వెళ్ళడం అనిపించింది. కానీ మా అక్కయ్య వాళ్ళు క్రొత్తగా గృహప్రవేశమయ్యారు. నేను ఈ ఎంట్రన్స్ ఎగ్జామ్ లో బిజీగా ఉండి వెళ్ళలేకపోయాను. ఈ ఇంటర్వ్యూ పేరుతో హైదరాబాద్కు వెళితే ఛార్జీలు గిట్టుబాటు అవుతాయనుకున్నాను. సరే, కృష్ణా ఎక్స్ప్రెస్ ఎక్కి కూర్చున్నాను. నా ముందు ఒక సీనియర్ కూడా ఇంటర్వ్యూకి వెళ్తున్నాడు. ఏమయ్యా, బాగా ప్రిపేర్ అయ్యావా అంటూ పలకరించాడు. ప్రిపేర్ అయిన వస్తాదులా మొహం పెట్టి, సార్, బాబా వారు కావాలనుకుంటే సెలెక్ట్ అయ్యేలా చూస్తారు, లేకపోతే నా మంచికే అన్నట్లు సెలెక్ట్ కానివ్వరు, అంతా వారి దయ. నా మాట నమ్మండి, ఈ ఇంటర్వ్యూకి సంబంధించిన ఏ సబ్జెక్టు చదవలేదు, నాకు టైము లేదు, ఎంట్రన్స్ సీజన్ కదా అన్నాడు. ఎంట్రన్స్ సీజన్స్ కదా అన్నాడు. బాబా వారి భజనలు బాగా వంటికి పట్టిన రోజులవి. కొత్త వైష్ణవునికి నామాలు మెండన్నట్లు ఎక్కడ పడితే అక్కడ భజనలు రాగాలు తీయడం అలవాటైంది. నాకు ఆధ్యాత్మిక ఏలినాటి శని జరుగుతున్నట్లుగా బాబావారు నా మొహం కూడా చూడని రోజులవి. నేను రైలులో కూర్చున్న సీటు ఎదురుగా డాక్టర్ R.B.K. మూర్తి గారు వారి అమ్మాయి కూర్చున్నారు. అమ్మాయి శారద నా శిష్యురాలు కూడా. వాళ్ళిద్దరూ నా వంక అదోలా చూస్తున్నారు. భజన పాట కూని రాగాలు తీస్తున్న నేను వారిరువురికి మెంటల్ ఫెలోగా కనిపించి ఉండవచ్చు. బాబా వారి భజనలు పాడుకుంటున్నానంతే.
భయపడకండి అనగానే వారిద్దరూ నవ్వేసి నన్ను ఆనందంగా అభినందించారు. ఈలోగా పై బెర్తులో పడుకున్న ఒక యువకుడు మనోరమ అనే పుస్తకాన్ని ఇచ్చాడు. మరొకడు కాంపిటీషన్ మాస్టర్ మ్యాగజైన్ ఇచ్చాడు. వీరు నా మీద ప్రేమతోనో శ్రద్ధతోనో ఇచ్చారనుకుంటే పొరబడినట్లే. కుర్రాళ్ళు వాళ్ళు కూడా ఇంటర్వ్యూకి వస్తున్నారు. నా పాటలు వారికి డిస్టర్బెన్స్ గా అనిపించి నోరు మూసుకొని చదువుకో అన్నట్లు ఈ పుస్తకాలు నా మొహాన పడేశారు. ఆ సూక్ష్మాన్ని గ్రహించాను. బాబు, నేనేమీ ప్రిపేర్ కాలేదు. ఏ మనోహరిని ఆశ్రయించే అలవాటు నాకు లేదు. మీరే చదువుకోండి అన్నాను. ఇక మౌనం దాల్చి నా గొంతు కొంత శ్రావ్యంగా ఉంటే భరించేవారేమో. రైలు ఇంజన్ కోతకు సరి రైలు ఇంజన్ కోతకు పోటీ పడేటట్లు ఎవరు మాత్రం భరించగలరు? మొత్తానికి హైదరాబాద్ చేరుకొని సాయంకాలం ఇంటర్వ్యూకి వెళ్ళాను. పెళ్లినాటి సూటు ఇంకా బాగానే ఉండడం చేత వేసుకొని టీవీగా వెళ్ళాను. అక్కడ చేరిన వాళ్ళు మాట్లాడుకుంటుంటే నాకు చెమట్లు పోసాయి. అప్పుడు దేశంలో ఎమర్జెన్సీ అమలులో ఉంది. దాని గురించి ఒకరిని అడిగారట. మన శాస్త్రజ్ఞులు ఆర్యభట్టను ప్రయోగాత్మకంగా విజయవంతంగా అంతరిక్షంలోకి పంపిన రోజులవి. దాని గురించి శాంతికాముకమైన మన దేశ విధానాన్ని గూర్చి మరొకరిని అడిగారట. ఆనాడు దావూద్ ఇబ్రహీం గూర్చి నల్లధనం గూర్చి చెప్పుకునేవారు. ఆ ప్రస్తావన కూడా వచ్చిందట. పైగా ఇండో రష్యా ఒప్పందం జరిగిన సందర్భంగా మన దేశ అభి మన దేశ ఆర్యన విధానం గురించి కూడా అడగటం జరిగిందట. ఈ ప్రకారం ఇంటర్వ్యూలో ప్రశ్నల బాణాన్ని సంధిస్తున్నారని తెలిసి బేజారెత్తిపోయాను. వీటికి సమాధానాలు నా దగ్గర లేవు. ఓరి నాయనోయ్, నన్నేమి అడిగి కడిగి పడేస్తారో అని భయమేసింది. ఇక నా వంతు వస్తున్నది. పేరు పిలవడమే తరువాయి. మనసులో ప్రార్థించుకున్నాను. బాబా, నన్ను బెజవాడకు పంపనక్కర్లేదు. అమెరికా ఆశ లేదు. కానీ ఇంటర్వ్యూలో నన్ను ఎవరు పిచ్చి పిచ్చి ప్రశ్నలు అడగకుండా చూడు తండ్రి. నార్వే రాజధాని ఏది? పేరు ఎక్కడుంది? డెన్మార్క్ దేనికి ప్రసిద్ధి అని అడిగితే నేను ఎలాగూ చెప్పలేను. నా వృత్తి పరువు పోతుంది. నువ్వే రక్షించాలి. అంతేకాదు స్వామి, నేను బయాలజీ వాడినని తెలిసి ప్రపంచంలో అతిపెద్ద జంతువేది, అతి చిన్నదేది, కాళ్ళున్నదేది, కాళ్ళు లేనిదేది, తోక ఉన్నదేది, తోక లేనిదేది అని తలా తోక లేని ప్రశ్నలు వేసి నా పరువు గంగపాలు చేస్తారేమో. నువ్వేమి నువ్వేమి లెక్చరర్ అయ్యా అనకుండా వాళ్ళ ప్రశ్నల ధోరణి మళ్లించి నా పరువు కాపాడు స్వామి అని ప్రార్థించాను. నా పేరు పిలిచారు. ధైర్యంగా టకా టకా నడుచుకుంటూ వెళ్ళాను. హేమీలు ముందుగా కూర్చున్నారు. వారికెదురుగా కుర్చీలో నన్ను కూర్చోమన్నారు. బాబాపై భారం వేసి కూర్చున్నాను. నా అప్లికేషన్ తో ఇచ్చిన బయోడేటాలో ఆధ్యాత్మిక సాధనలో అభిరుచి ఉంది అని రాశాను. దాంతో ఇంటర్వ్యూ చేసిన వారందరూ ఆ రంగంలోనే ప్రశ్నలు వేశారు. ఇక్కడ బాబా మహిమ చెప్పుకోవాలి. అప్పటికి 3 సంవత్సరాల నుంచి సాయి సాహిత్యాన్ని తెగ చదివేస్తూ పిలిచిన చోటల్లా ఉపన్యాసాలు దంచేస్తూ కాలం గడుపుతున్న నన్ను వారు అడిగిన ప్రశ్నలన్నిటికీ చెప్పిన సమాధానాలు బాబా వారి ఉపన్యాసాల్లోంచి నేను గ్రహించి 10 మందితో పంచుకున్నదే బాగా నా నోట్లో నానుతున్నవే అయ్యాయి. ఆ ప్రశ్నలు జవాబులు మనందరికీ ఆసక్తికరంగా ఉంటాయని కొన్నింటిని రాస్తాను. భారతదేశంలో జనాభా ఎంతో, దేవుళ్ళు కూడా అంతమంది ఉన్నారు. ఈ ప్రశ్నకి ఏం చెప్తారు? స్వామి ఏనాడో చెప్పింది జ్ఞాపకం వచ్చింది. దేవుళ్ళు ఎంతమంది అయినా దైవత్వం ఒక్కటే, రూపనామాలు భేదమే గాని నారాయణుడొక్కడే. బల్బుల కాంతిలో తేడాలున్నాయి కానీ కరెంట్ ఒక్కటే కదా అన్నాను. ఒక పెద్ద ఆయన తరువాత ప్రశ్న అడిగారు. దైవత్వం ఒక్కటే అంటున్నారు కదా, మరి ఒకరు రామ అని మరొకరు కృష్ణ అని అంటారెందుకు? భగవాన్ దివ్యోపన్యాసంలో ఒక ఉపమానాన్ని ఇచ్చారు. అది స్ఫురించి చెప్పాను. ఒక మెడికల్ షాపు వాడికి ఒక హోటల్ యజమానికి ఒకే రోజు తలనొప్పి వచ్చింది. మెడికల్ షాపు యజమాని కప్పు కాఫీ త్రాగడానికి హోటల్కు వెళ్ళాడు. హోటల్ యజమాని
మాత్రం మాత్రల కోసం మెడికల్ షాప్ కి వెళ్ళాడు. వాడికి కాఫీ మీద, వీడికి మాత్రల మీద నమ్మకం కనుక విశ్వాసం అనుసరించి రూపనామాలున్నాయి అన్నాడు. సమాధానం నచ్చినట్లుగా పెద్ద ఆయన తలూపారు. బాబా వారిచ్చిన ఉపమానం వల్ల నచ్చిన వాడెవరైనా ఉంటారా చెప్పండి? మరో ప్రముఖుడు ప్రశ్న వేశాడు. రాముడు ఆజానుబాహుడు, వినాయకుడు పొట్టి, సర్వాలంకార భూషిత పార్వతి, శివుడు దిగంబరుడు. దీనిని ఎలా సమన్వయిస్తారు? భగవాన్ తమ అమృత వాక్కులలో ఏనాడో ఈ ప్రకారం సెలవిచ్చారు. టైలర్కి బట్టలు కుట్టమని ఇస్తాం. వాడేం చేస్తాడు? మీ కొలతల ప్రకారం దానిని కుట్టి సిద్ధం చేస్తాడు. భారీ శరీరానికి ఒక సన్నటి వాడి బట్టలు చాలవు. ఒక సన్నటి వాడికి భారీ శరీరం కలవాని బట్టలు బాగా లూజుగా ఉంటాయి. కొలతల ప్రకారం కుట్టాలి. అన్నీ అందరికీ సరిపోవు. అట్లే సంస్కారం అనుసరించి రూపనామాలు ఆధారపడతాయి. వారి వారి సంస్కారాలను అనుసరించి భక్తి విశ్వాసాలు ఏర్పడతాయి అన్నాను. ఇంటర్వ్యూ బోర్డులో వారొకరు మరొక ప్రశ్న వేశారు. అయితే ఇన్ని రకములైన స్తోత్రాలు ఎందుకు? విష్ణు సహస్రనామాలని, లలితా సహస్రనామాలని ఉన్నాయి కదా. బాబా వారు తమ ప్రసంగాలలో ఒక సందర్భంలో అన్నారు, భగవంతుని సర్వజ్ఞత్వ, సర్వ వ్యాపకత్వ, సర్వశక్తిమత్వములను తెలియజేయునదే అన్ని మంత్రములు, స్తోత్రములు కూడా. వర్ణనా విధానంలో వ్యత్యాసములు ఉండవచ్చును, కానీ అంతరార్థము ఒక్కటిగానే ఉంటుంది. అదే విధముగా భాషాభేదములు ఉండవచ్చునేమో కానీ భగవంతుని తత్వము ఒకే రీతిగానే ఉంటుంది. ఏకత్వమే దివ్యత్వము. ఉదాహరణకు మనం నీరు అనవచ్చును. హిందీ వాడు పానీ అంటాడు, ఇంగ్లీష్ వాడు వాటర్ అంటాడు, సంస్కృతంలో వారి అంటారు, తమిళులు తన్నీర్ అంటారు. భాష ఏ రకంగా ఉన్నప్పటికీ పదార్థం ఒక్కటే కదా. భగవంతుని వర్ణించే స్తోత్రములు, దివ్యత్వమును ప్రకటించు మంత్రములు అట్టివే అన్నాను. మీకు అవతారంపై నమ్మకం ఉన్నదా అని మరొకరు అడిగారు. ఉన్నదండి అని నా సమాధానం. ప్రస్తుతం అవతారమూర్తి ఎవరు? సద్గురు రూపంలో ఉన్నాడు. జీవిత లక్ష్యాలను తెలిపి గమ్యాన్ని చేర్చే జగద్గురు రూపంలో ఉన్నారు అన్నాను. మా గురువైన మహేష్ యోగి అంటారా అని ఒకరడిగితే కానక్కర్లేదు అని నా సమాధానం. సభ్యుడొకరు మీ సద్గురువు ఎవరు అని నేరుగా ప్రశ్నిస్తే భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారు అని టక్కున సమాధానం చెప్పాను. నన్ను ఇరకాటంలో పెట్టటానికా అన్నట్లు మరో పెద్ద మనిషి నాకు గురువులు ఎవరూ లేరు, అయితే అవతారమూర్తి లేనట్లేనా అన్నారు. బాబా వారు తమ దివ్యోపన్యాసాల్లో వివరించి చెప్పింది జ్ఞాపకం వచ్చింది. భగవంతుడే సద్గురువు. నీ శరీరమును రథమునందు అశ్వములైన ఇంద్రియములకు అభిమాన మమకారములను గొలుసులైనవి. రథారూఢుడైన జీవునకు రథసారిదైన పరమాత్మ నిలిచి నీకే ప్రత్యేకమైన గీతను వినిపిస్తాను. ఈ సమాధానంతో అందరూ అవాక్కయ్యారు. ప్రశ్నల స్థాయి మారుతున్నది. అవతారాలు భారతదేశంలోనే ఎందుకు ఉదయించాలి అని అడిగారు. బాబావారంటారు, భగవత్ రతి కలిగినది భారతదేశం. అందుకే అవతారమూర్తుల జన్మస్థానమైనది. ఇహమును కోరినవి పాశ్చాత్య దేశములు, పరమును ఆముష్కమును కోరినది భారతదేశం. అర్ధ కామాలపై దృష్టి కలిగినవి ఇతర దేశములు, కానీ ధర్మ మోక్షగామి అయి నిలిచినది భారతదేశం. వేదములకు పుట్టినిల్లు భారతదేశం. మానవత్వంలో మాధవత్వమును గుర్తింపజేయు యోగ భూమి భారతదేశం. భక్తి పరమైన ఈ భావము ఎల్లరినీ సంతృప్తిపరిచింది. కాస్త ఇబ్బందికరమైన మరో ప్రశ్న ఎదురైనది. మనం లంచగొండితనం గురించి చాలా వింటున్నాం. మీరేమో దైవత్వం, ఆధ్యాత్మికం అంటున్నారు. ఇలా ఎందుకు జరుగుతోంది? బాబా వారొక పర్యాయం అన్నారు, డాక్టర్ ఎక్కడుంటాడు? రోగులకు వైద్యమునందించే, ఉపశమనము కలిగించే నిమిత్తమై వారి వద్ద ఉంటాడు. అట్లే మానవాళిని ఉద్ధరించి, సంస్కరించి, ప్రేమతో వారిచే విలువలను గుర్తింపచేసి ఆచరింపజేసే దైవత్వమును అందించడమే అవతార లక్ష్యం. వారి ప్రశ్నకు సమాధానం అతికినట్లున్నది. ఇప్పటిదాకా అడిగిన ప్రశ్నలకు నేనే సమాధానం చెప్పగలిగానన్న
అహంభావం కలుగుతుందనుకున్నారు కాబోలు. బాబా వారు చివరి ప్రశ్నగా నా గుండె ఆగినంత పని అన్నట్లుగా పై ప్రశ్నలకు ఏ మాత్రం సంబంధం లేని పరమ లౌకిక ప్రశ్న నన్ను వేయటం జరిగింది. ఇజ్రాయిల్ ప్రధాని ఎవరు? చచ్చాను. బాబా, ఇది నీ పనే అనుకున్నాను. క్షమించు స్వామి అనుకుంటూ చెప్పాను. సార్, నిన్న మొన్నటి వరకు ఒక ఆయన ఉండేవారు, వారు మారారు. ఓ కొత్త ఆ ఓ కొత్త ఆమె ఆ స్థానంలో వచ్చారు. ఆమె పేరు జ్ఞాపకం లేదన్నాను. 50% ఆన్సర్ చెప్పావు, యు మే గో నౌ అన్నారు. బ్రతుకు జీవుడా అనుకుంటూ బెల్లు కొట్టగానే బిలబిలా పిల్లలు భుజాన సంచీలు వేసుకుని పరిగెత్తుకున్నట్లు నేను వడివడిగా నడుచుకుంటూ బయటపడ్డాను. ఇట్లా సాగింది నా ఇంటర్వ్యూ. ఒకవేళ సెలెక్ట్ అయితే అమెరికాలో ఎదుర్కోవలసి వచ్చే ప్రశ్నలు ఇక్కడే వేశారేమో తరువాత తెలిసింది. ఏది ఎలా అయినా నా పరువు దక్కింది. అదే నాకు 10,000. స్వామికి శతకోటి నమస్కారాలు అర్పించుకున్నాను. నగరంలో ప్రముఖులైన రోటరియన్లు ఉన్నారు. వారిని అడిగి నేను సెలెక్ట్ అయ్యానో లేదో కనుక్కోమని ఇంట్లో సలహా ఇచ్చారు. నాకు ససేమిరా ఇష్టం లేదు. నేను చేసిన ప్రయత్నం గాని పడ్డ ప్రయాస గాని ఏదీ లేదనడానికి వచ్చే నష్టం ఏముంది? అందున ఫెయిల్ అయితే ఆ వార్త నన్ను చాలా బలహీనపరుస్తుంది కనుక విరమించుకున్నాను. కొన్ని రోజులు అయ్యాక ప్రముఖ పత్రికల్లో సెలెక్ట్ అయిన 6 పేర్లు వేశారు. బాబా మహిమ బాబా మహిమ ఠకామంటూ నా ఒళ్ళో పడింది. సెలెక్ట్ అయిన వారిలో నాది ప్రథమ స్థానం. నిజానికి ప్రశ్నలన్నీ స్వామికి సంబంధించినవే, సమాధానాలన్నీ వారి దివ్యోపన్యాసాల నుండి లభించినవే. ఏదో అడగవలసిన వారి చేత అందర్నీ ఏవేవో లౌకిక, రాజకీయ, ఆర్థిక రంగాలపై ప్రశ్నలు అడిగే వారిచే సాహిత్యంపై ప్రశ్నలు అడిగేటట్లు చేసి వారి ఉపన్యాసాల నుండి వెంటనే సమాధానాలు నాకు స్ఫురణకు అందేలా చేసి వారినందరినీ సంతృప్తిపరిచి ఏ ప్రయత్నము చేయని నన్ను సెలెక్ట్ చేయించి అందున ప్రథమ స్థానంలో నిలిపిన సాయి ఘటన సమర్థులని నాకు నిరూపణ అయింది. పరీక్ష. ఇదంతా స్వామి నా మొహం కూడా చూడని అజ్ఞాతవాస సమానమైన ప్రారంభంలోని 7 సంవత్సరాల పరీక్షా సమయంలో జరిగిన లీల. ఉత్తర్వులు కూడా చేతికి అందాయి. త్వరలో విశాఖపట్నంలో ట్రైనింగ్ కు రమ్మన్నారు. తేదీ ఖరారు చేశారు. ఇక్కడ బాబా గడ్డు పరీక్ష పెట్టారు నాకు. అదే రోజున మా కాలేజీ వార్షికోత్సవం. నా కష్టాన్ని రోటరీ వారికి విన్నవించగా కుదరదన్నారు. ట్రైనింగ్ కు తప్పనిసరిగా హాజరు కావాల్సిందే అన్నారు. అప్పట్లో బజాగ్ గారని ప్రిన్సిపాల్ ఉండేవారు. వారిని ప్రాధేయపడ్డాను. సార్, ఏదో భగవంతుడి దయ వల్ల ఛాన్స్ వచ్చింది, అనుమతించండి అని అడిగితే వారు ససేమిరా వీలు కాదన్నారు. వార్షికోత్సవానికి నేను ఉండి తీరాలన్నారు. బాబా, సెలెక్ట్ అయ్యానన్నావు, ఇప్పుడేమో వీళ్ళు మోకాలడ్డు పెడుతున్నారు. ఏదైనా నీవే చేయాలి, నీ దయ అని ప్రార్థించాను. ఇక చూడండి సాయి శక్తి. కాలేజీ వార్షికోత్సవానికి కలెక్టర్ చంద్రయ్య గారని అధ్యక్షులుగా ఆహ్వానించారు. అన్ని ఏర్పాట్లు గావించారు. చంద్రయ్య గారు మా ప్రిన్సిపాల్ గారికి ఆప్తులు. ఆకస్మికంగా చంద్రయ్య గారు కాలేజీకి కబురంపారు. వారికి అనుకోకుండా తలెత్తిన ప్రభుత్వ సంబంధమైన పనుల ఒత్తిడి చేత ఆ రోజున వార్షికోత్సవానికి రాలేమని చెప్పారు. కానీ వారే ముఖ్య అతిథిగా స్వయంగా నన్ను పిలిచి మీరు వైజాగ్ ట్రైనింగ్ కు వెళ్ళండి అన్నారు. కాదన్న వారిచే అవుననిపించి నన్ను పంపించేలా చేసిన బాబా వారి సంకల్పము వజ్ర సంకల్పం. దాన్ని మార్చడం ఎవరి తరము కాదని రూఢి అయింది. ఆ ప్రకారమే ట్రైనింగ్ కు వైజాగ్ చేరాను. సైరం 5వ చాప్టర్ మొదలు పెట్టిన సైరా. భలే ప్రశ్నలు. ఆ రోజుల్లో విశాఖపట్నం బీచ్, ఫ్యామిలీ బీచ్ దగ్గర సన్ అండ్ సీ అనే ఖరీదైన హోటల్ ఉండేది. అక్కడ ఎంపికైన మా 5గురికి శిక్షణ. ఆంధ్ర యూనివర్సిటీ ప్రొఫెసర్లు మాకు బోధనాంశాలు వివరించారు. వారిలో ప్రొఫెసర్
తిప్పావజుల రమేష్ దత్తా గారు, ప్రొఫెసర్ హనుమంతరావు గారు, ప్రొఫెసర్ పాత్రుడు గారు ఉన్నారు. ఒక 2 నిమిషాలు గమ్మత్తైన కంక్లూడ్ చేయమ్మా. విషయం ఒక 2 ఆ, మినిట్స్ కంప్లీట్ చేస్తే చాలు. ఓకే. ఓకే సార్. గమ్మత్తైన విషయం ఏమిటంటే అమెరికా వెళ్ళటానికి రోటరీ క్లబ్ వారు ఎంపిక చేసిన వారిలో నేనొక్కడినే గృహస్థుణ్ణి, పిల్లలు కలవాణ్ణి. మిగిలిన 4 బ్రహ్మచారు, 2 ఇంజనీర్లు, మరో 2 పెద్ద కంపెనీలకు మేనేజర్లు దిట్టంగా సంపాదించిన వారే. సిటీ వారు కావడంతో ఆ మాటామంతి తీరు వేరుగా ఉంది. భేషజమే కాదు, వాళ్ళు మద్య మాంసాహార ధూమపానాల విద్యల్లో ఘనాపాటీలు. నేను వాటి అన్నిటికీ నేతి 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 అన్నందుకు ఒకతను ఇప్పటి నుంచైనా కొద్దిగా అలవాటు చేసుకోవడం మంచిది అని సలహా ఇచ్చాడు. ఏం చెయ్యాలి? ఒక విధంగా నేను వారికి చులకనైనట్లు నాకు అనిపించింది. వీరి మాటలకు ముగింపుగా ఒకతను, ఇప్పుడు మనం 5గురం, ఈయన ఇలాగే అన్నిటికీ మడిగట్టు కూర్చుంటే తిరిగి వచ్చేది 4గురమే అవుతాం అని దీవించాడు. అదే నా తొలి విమానయానం. సూట్ కేసుల పైన సాయిరాం అక్షరాలు పెయింట్ చేసి ప్రక్కల ఓం రాయించి వెంటనే గుర్తుపట్టడానికి రంగుల రిబ్బన్లు 4 వైపులా కట్టి సిద్ధమయ్యాను. న్యూ ఎల్బన్ కి, ఇండియానా రాష్ట్రంలో ఉంది మా బృందం చేరుకున్నాం. ఎయిర్పోర్ట్ లో రోటరీ పెద్దలు అమెరికన్లు స్వాగతం పలికారు. అందరినీ పరిచయం చేశారు. ఒక రోజు లేకపోతే 2 రోజులు ఒక్కొక్క ఊర్లో ఒక్కొక్కరం రోటరీ కుటుంబాలతో ఉండాలన్నారు. అంతే. మా 5గురికి ఇళ్లలో వేరువేరుగా ఉండాలన్నమాట. అందరితో కలుపుగోలుగా ఉండే స్వభావం, పరస్పరం గౌరవించుకునే మనోవైఖరి, ఎదుటివారి భావాలకు, సంప్రదాయాలకు, ఆచారాలకు విలువ ఇవ్వడం, ఎప్పుడూ నవ్వుతో కనిపించే వారి సుఖాలు, ప్రపంచ దేశాల్లో అగ్రగామిగా అన్ని రంగాల్లో నిలవాలనే తాపత్రయం, నిరంతరం ఆసక్తితో ఆనందంగా అలసట లేకుండా పనిచేయగలగడం, హోదాలు సంపదలతో నిమిత్తం లేకుండా అందరినీ సమభావంతో చూడగలగడం, అన్ని మతాల వారిని సమాధారంతో చూసే విశాల దృక్పథం, అతిథులను గౌరవించడంలో ప్రత్యేకత, ఎదుటివారి ప్రజ్ఞను గుర్తించి ప్రశంసించే మనస్తత్వం, పక్కవాడితో సంబంధం లేకుండా ఎవరికి వారే, ఎవరి పని వారిదే, ఎవరి గోల వాడిదే అన్న వ్యవస్థ. మనం ఏ చిన్న బహుమానం ఇచ్చినా పెద్దగా సంబరపడిపోవటం ఆనాడు 1975లో నేను గమనించిన అమెరికన్ సమాజం. క్లీన్నెస్ ఈజ్ నెక్స్ట్ గాడ్లీనెస్ అన్న నానుడికి ప్రతిరూపంగా వర్క్ ఈజ్ వర్షిప్ అన్న సూక్తి ఆచరణ రూపంలో ఏ దాపరికం బిడియం లేకుండా మాట్లాడే స్వభావం నన్ను ఆకర్షించాయి. అన్ని దేశాల్లోనూ వ్యవస్థలు, వలసలు, అవస్థలు మారటం చేత నేను గమనించినవన్నీ అందరికీ ఈనాడు కనిపించకపోవచ్చును. ఇవి నా వ్యక్తిగత అభిప్రాయాలు, గమనికలు ఆనాటివన్నమాట. సాయిరాం. ఇంతటితో ముగిస్తాను సార్. ఈ అవకాశం ఇచ్చిన స్వామి వారికి, మీకు అందరికీ కృతజ్ఞతలు. సాయిరాం.